గట్టిగా చెప్తా హల్లెలూయా. కాబట్టి మీ ఇంట్లో చిన్న పిల్లలు కూడా బైబిల్ వాళ్ళకి ఇప్పుడు అలవాటు చేయండి. जे आपल्या छोटे लेकरू घरी असल्या त्याला बायबल द्या, मी त्याला अलवाट करा आतापासून. కానుకలు వేయడం అలవాటు చేయండి. कान पण टाकायचे अलवाट करा. ప్రార్థన చేయండి అలవాటు చేయండి. प्रार्थना करायची अलवाट लावा. కాబట్టి దేవుని కొరకు జీవించడానికి అలవాటు చేద్దాం. देवासाठी जगासाठी त्याला विचार करायचा. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క సెల్ ఫోన్ లో మరి బైబిల్స్ చూడడం ఇవన్నీ మంచిది కాదు దేవుని సన్నిధిలో. जे सेल फोन मध्ये आपण देवाचं वचन फोनामध्ये ऐकू नका. బైబిల్స్ ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఆదివారం కల్లా మీ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత అన్ని బైబిల్స్ ఉండాలి. హల్లెలూయా. येणाऱ्या हप्त्यात रविवारी सगळ्याच्या हातामध्ये बायबल पाहिजे. హల్లెలూయా. హల్లెలూయా. మనకి బట్టల షాప్ కూరగాయల షాప్ ఉన్నట్టు బైబిల్ షాప్ కూడా ఉంది. जे आपल्याला तरकारीचे शॉप आहेत, दुकानामध्ये कपड्याची दुकान आहेत, पण आपल्या बायबलचे बी दुकान आहे. హల్లెలూయా. హల్లెలూయా. ఉందా లేదా? आहे ना आहे. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. మీ గురించి నా గురించిగా చెప్పేది. आमच्यासाठी नाही, तुमच्यासाठी सांगायला. దేవునికి ప్రేమతో చెప్తున్నాను. వచ్చే వారం గట్టిగా చెప్తాను. प्रेमानं सांगायला. येणार हप्त्यात तुम्हाला దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందుగానే నేను ఏం చెప్తాను అనుకున్నాడేమో, ఈ రోజు నవీన్ వెళ్ళి బైబిల్ తెచ్చుకున్నాడు. ఈ రోజు आज नवीन मी काहीतरी मानतो काय, पण देवा नवीनला ओळखायला नवीन बायबल आणलं. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. రెండోదిగా మన దేవుడు మనకిచ్చిన పనిని మనము తప్పకుండా నెరవేర్చుదాం. जे देवाचं काम आपण करत आपण बरोबर आपण करू त्याला. ఎందుకంటే నాకు కూడా మరలా మీకు చెప్పాలంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. जे तुम्हाला पुन्हा मी सांगायला त्याला దేవుడు నీకు సంశిష్ట బాధ్యత ఇస్తే దాంట్లో చక్కగా చేద్దాం. जे देवानं तुम्हाला साऊंड सिस्टम वाजवायची दिल्यानंतर तुम्ही त्याला बाध्यता दिल्यानंतर तुम्ही त्याला वापरा त्याला. చక్కగా మీకు దేవుడు వాయిదాలు వాయించే దేవుడు గిఫ్ట్ ఇస్తే దాన్ని తప్పకుండా చక్కగా చేద్దాం. देव तुम्हाला चांगली गिफ्ट देते वाजवायची, त्याला तुम्ही चांगलं त्याला यूज करा. దేవునికి స్తోత్రం చెప్తాం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ కూడా హెచ్చరిక విషయాలు. हे दाटाच्या गोष्टी आजच्या అంటే आहेत పురి ना. కొలపడం అన్నమాట. जे काय म्हणला, నిద్రపోతున్న వాళ్ళు తట్టి లేపడం. जे झोपी गेल्या त्याला चापट मारून उठवा. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీరు కొంతమంది ప్రార్థన అయిపోయిన తర్వాత బైబిల్స్ ఇక్కడే వదిలేస్తున్నారు, కానీ సెల్ ఫోన్స్, డబ్బులు, బంగారం తీసుకొని వెళ్ళిపోతున్నారు. जे प्रत्येक माणसाला అవి काय కూడా करायचं, పెట్టుకోండి, మంచి చర్చి కన్నా వాడదాం. चर्ची संपल्यानं बायबल इथेच ठेवाय. तुमचे फोन पैसे ठेवून विसरून जाईना आल्या, बायबल मात्र विसरून चालल्या. బైబిల్స్ పాపం అక్కడ ఒకటి టేబుల్ ఉంది, అందరు బైబిల్స్ ఆనే పెట్టిపోతున్నారు. బంగారం కూడా పెట్టండి. వచ్చే जे बायबल मी तिथं ठेवलंय, तुमचं सोनं असलं तर त्या टेबलावर सोनं ठेवून जा. ఒక 2000-3000 పెట్టిపోతే ఏదైనా చర్చికి ఏదైనా సామాన్ కొనుక్కోవచ్చు. हालेलुया. जे 2000-3000 तुम्ही टेबलावर ठेवल्या चर्चला काहीतरी सामान దేవునికి घ्यायला స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బైబిల్స్ మీ ఇంటికి తీసుకెళ్ళండి. तुमचं बायबल तुमच्या घरी घेऊन जा. అలా వస్తప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు బైబిల్స్ తీసుకురండి. तुमचं बायबल चर्चला मध्ये आणि बायबल घेऊन या. బైబిల్ను ఎంత మోస్తే నువ్వు దేవుని సిలువను మోసినట్టే. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. तुम्ही बायबल जेवढं उचलल्या तेवढं देवाचं वजन उचलल्यासारखं आहे. హల్లెలూయా. हालेलुया. నేను యేసు ప్రభు నమ్ముకుని ఇన్ని రోజులు అవుతుంది. येशू प्रभू मानून किती दिवस राहिलं. ఒక్క రోజు కూడా నేను బయటికి వెళ్ళినప్పుడు నా బైబిల్ మర్చిపోలేదు. त्यानं जेव्हा देवाला मानलं तेव्हा त्यानं एक दिवस बायबल घेऊन गेल्याशिवाय त्याने विसरले नाही. నేను ఎక్కడికి పోయినా బైబిల్ తీసుకుని వెళ్తాను. हालेलुया. त्याने जिथं जायचं तर बायबल घेऊन గట్టిగా जातात. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మీరు కూడా దేవుని సన్నిధిలో బైబిల్ మీరు మోస్తూ ఉండాలి. जे तुम्ही मी देवाच्या मंदिरामध्ये बायबल तुम्ही उचला. హల్లెలూయా. हालेलुया. కాబట్టి మీరు సెల్ ఫోన్స్, ఈ డబ్బులు, బంగారం తీసుకెళ్తున్నారు, కానీ బైబిల్ మాత్రం ఇక్కడే పెట్టిపోతున్నారు చాలా మంది. जे तुमचे सेलफोन फोन पैसे तुम्ही घेऊन चालले, आपण बायबलला विसरून चालल्या. ఆ బంగారం వాటితో పాటు బైబిల్ కూడా తీసుకెళ్ళండి. जे तुमच्या सोन्यासंग पैशासंग बायबलला बी घेऊन దేవునికి जा. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. हालेलुया. కొన్ని రాసుకున్నా, మీరు చేస్తున్న తప్పులు కొన్ని రాసుకున్నా నేను చెప్దామని. जे तुम्ही केलेल्या गलती लिहिल्यात नाही ना, అవే చెప్తున్నా, చూసుకుంటాను. तेच बघायला आहे ना गलती. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. हालेलुया. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన ప్రతి పనిని సంపూర్ణంగా చేద్దాం. आपण देवाने दिलेले काम आपण संपूर्ण करूता. మనము ప్రభు బల్ల కార్యక్రమం రోజైనా ఒకసారి నేను అనుకుంటాను, చర్చి వాళ్ళంతా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. जे यायला म्हणले दवा बल्ला कार्यक्रम असल्याने प्रत्येक माणसं कपडे पांढरे घेऊन यायला त्याचा
करायचा विचार आहे ना. అంటే ఆదివారం వైట్ డ్రెస్ లో వచ్చినా సంతోషమే. हालेलुया. जे रविवारी आपण पांढरे कपडे लेवून घेतले आम्ही आनंद అప్పుడు आहे. మీకు మనసు వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయండి. जे जसं वाटलं तसं तुम्ही करा. पण బాలా కార్యక్రమం రోజన్నా వైట్ అండ్ వైట్ లో వస్తే దాని ద్వారా కూడా ఇతరులకు సువార్త అందించిన हालेलुया. आपण भला कार्यक्रम असेल त्या दिवशी वाईट कपडे पांढरे लिहून द्या तुम्ही. का तर दुसऱ्याला सुवार्ता सांगायचं होते. మీరు ఒక్కరే కాకుండా మీ ఫ్యామిలీ అంతా కూడా రండి. हालेलुया. तुम्ही एकटंच नाही पण आपली फॅमिली पुरी. మా వాళ్ళు కూడా అదే చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. हालेलुया. దేవుని సన్నిధిలో మనమందరము కూడా కొంత మార్పు చెందుదాం ఈ రోజు నుంచి. आज देवाच्या मंदिरामध्ये आपल्यामध्ये थोडे बदल आणता. ఏ రోజు నుంచి? आजच्या दिवसापासून. ఈ రోజు నుంచి. आजच्या అంత दिवसापासून. చెప్దాం. ఈ రోజు నుంచి आज दिवसापासून. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము మందిరంలో దేవుడు మనకిచ్చిన పనిని చేయడానికి ముందుగానే వచ్చి అన్న ఇక్కడ కూర్చో, ఈ సైడ్ కూర్చున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరము కూడా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ప్రభుని మనం ఆరాధన చేద్దాం. आपण देवाच्या मंदिरात आल्यावर आपल्या मनाभावातून देवाची आपण आराधना करता. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు చెప్పాలి. जे आता मी सांगलेल्या गोष्टी पूर्ण सांगा तुम्ही. ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాం, మీరు చెప్పండి. फर्स्ट तुम्ही सांगा. అన్నిట్లో మీరే ఫస్ట్. పాటలు పాడే దాంట్లో ఫస్ట్ మీరే, పరిచయం చేసే దాంట్లో ఫస్ట్ మీరే. కాబట్టి మీరే చెప్పండి. आपण सगळ्या गोष्टी स्पष्ट आहात. फक्त आता आम्ही आज काय పరలోకంలో కూడా ఎక్కువ ఎవరుంటారు? స్త్రీలే ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. सगळ्यामध्ये मी जास्त स्त्री बाहेर राहतात. కాబట్టి మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఏమేమి చెప్పాను आता सांगा काय काय सांगलं ते म्हणा. సరిగా పెట్టాలి. దివ్య ఒకటే చెప్తుంది, మీరు అందరు కలిసి చెప్పండి. ఆమెతో तुम्ही सगळेजण सांगा. तुम्हाला काय सांगलं? पुढच्या हप्त्यापासून तुमची चप्पल कुठे ठेवायची? బైబిల్ అందరు తీసుకురావాలి. అందరు కలిసి చెప్తే బాగుంటుంది. सगळेजण मिळून सांगा. चप्पल आलेल्या कुठे ठेवायची? एकाला आहे. అంటే ఇప్పుడు నేను ఒక్కనే చెప్పడం కాదు, మీరు ఎవరైనా అలా చేస్తే మీరు కూడా చెప్పండి వాళ్ళకు కూడా. ज्यानं एकटेच नाही तुम्ही बी सांगा आपल्या बाजूचे माणसं आले त्याला. నేను ఒక్కరిని చెప్పని అవసరం లేదు. ఆదివారం ఒక రోజు మీరు ఎవరైనా కొంచెం తేడాగా కనిపిస్తే వెంటనే అప్పుడే వాళ్ళు ఏం ఫీల్ అయినా సరే వెంటనే చెప్పండి, తప్పలేదు. आज यायनं सांगलं याने इसरले तरी तुम्ही दुकानच्या मला रागात येऊ त्यानं रोबात येऊ त्याला बरोबर तुम्ही डायरेक्ट सांगा की चप्पल आहे. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. हालेलुया. ప్రేమతో చెప్పండి. प्रेमानं सांगा. కాబట్టి వారు మారే వరకు చెప్పండి. ఏం కాదు. त्याला बदलू शकणं तुम्ही सांगा त्याला. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. हालेलुया. ఈ రోజు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మనం అందరం కలిసి. आपण देवाच्या वचनामध्ये जाऊ आपण మీరు सगळे. నీళ్ళ గురించి మాత్రం లేచెళ్ళొద్దు. మనోడు నీళ్లు తెచ్చేస్తాడు, అయిపోతే చేతులు లేకపోతే నిర్మ చేద్దాం. एक बी माणूस इथून उठायचं नाही. ज्याला पाणी पाहिजे त्याला पाणी तुम्हाला आणून देते. तुम्ही पाणी దేవునికి आणा. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. हालेलुया. పోయినసారి పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెప్తున్నారు. కొంతమంది లేచి బయటికి వెళ్తున్నారు, మళ్ళీ లోపలికి వస్తున్నారు. అలాగా ఉంటా ఉన్నారు. పాస్టర్లు ఎవరైనా వచ్చినప్పుడు మిమ్మల్ని బట్టి వాళ్ళు సంతోషించాలి. గట్టిగా చెప్పబడతాం. హల్లెలూయా. जे गेल्या हप्त्यामध्ये किती माणसं पाण्याला जाऊन आले, पाणी पिऊन आले, उठून హల్లెలూయా आले. చెప్పమంటే कोणते माणसं हालेलुया म्हणता? ఏదో చూస్తున్నారు, ఎప్పుడు కొడదామా అన్నట్టు చూస్తున్నారు. कधी मी म्हणू की म्हणून त्याने तोंड नाही आले. చప్పలు तोंड కొట్టామన్నప్పుడు చప్పలు కొట్టండి. जे टाळ्या वाजवल्या तर तुम्ही टाळ्या సింపుల్ ఇవి वाजवा. చిన్న చిన్న పనులు చేయలేం మనం. आपण हे छोटे छोटे काम करू హల్లెలూయా. शकतो. हालेलुया. హల్లెలూయా చెప్పంటే హల్లెలూయా చెప్పండి. हालेलुया म्हणा तर हालेलुया म्हणा. చప్పలు కొట్టమంటే చప్పట్లు కొట్టాలి. टाळ्या वाजवल्या तर तुम्ही टाळ्या वाजवा. వాక్యం వినమంటే వినాలి అంతే. तुम्ही वचन ऐका म्हणजे तुम्ही ऐका. ఇప్పుడు దేవుని సన్నిధిలో మన సంతోషంగా ఉండాలంటే ఇవన్నీ చేస్తేనే మన శరీరం సంతోషంగా ఉండాలి, మనసు కూడా సంతోషంగా ఉండాలి. हालेलुया. आपण देवाच्या मंदिरामध्ये उल्हासानं आनंदानं राहत आपलं शरीर उल्हासानं మీరు आनंदानं ఎలా राहते. వచ్చి అలాగనే కూర్చున్నారు. షాపులో బొమ్మలు ఎలా ఉంటాయి అలానే ఉన్నాయి అనుకోండి. जे तुम्ही जसं आलं तसंच बसल्या ना. आपल्या दुकानामध्ये भावली कशी राहते भावली ఆడలు బొమ్మలు మగవాళ్ళ బొమ్మలు మీరు చూసినప్పుడు ఎలా ఉంటాయి చెప్పండి? మనల్ని చూసినట్టే ఉంటాయి. जे दुकानामध्ये भावल्या बघल्या का कपड्याच्या गड्याच्या भावल्या आल्या, बाईच्या भावल्या आल्या, तसं तुम्ही भावल्यासारखं राहू नका. మీరు అలాగ ఉండొద్దు. तुम्ही तसं बघत దేవునికి राहू స్తోత్రం नका. చెప్పి హల్లెలూయా. हालेलुया. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. आपण प्रत्येक जण गुडघ्यावर बसून प्रार्थना करा लहान मनापासून. ప్రభువా నాతో మాట్లాడండి प्रभू माझ्या संग तू बोल. అని దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. आपण देवाच्या मंदिरातून प्रार्थना करा. पुरे पुरे गुडघ्यावर बसून प्रार्थना करा.
మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారుల తండ్రి, ఈరోజు ప్రభా మీరు మాతో బిడ్డలందరితో మాట్లాడండి. నీ సన్నిధి ప్రశ్నతో ఉంచండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి. అయ్యా నా తండ్రి, సంఘం అనేది ఒక కుటుంబం. ఆ కుటుంబం అంతా కూడా క్రమంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. ప్రభా నా తండ్రి, నీ యొక్క సన్నిధి ప్రశ్నతో ఉంచి నీ నామాన్ని మహిమపరచుకోండి. అయ్యా నా తండ్రి దేవుడు ప్రభా మనకి ఇచ్చిన ప్రతి పనిలో బాధ్యత కలిగి ప్రభుని ఆరాధించుదాం, దేవుని స్తుతించడానికి దేవా నాకు మనసు దయచేయమని అందరం కూడా ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, కనికరించు దేవా, కృప చూపించు దేవా, కృపగల తండ్రి నాకు అలాంటి మనసును దయచేయమని ఇప్పుడు ఎల్లప్పుడూ మాతో ఉండి నడిపిస్తారు నమ్ముతూ యేసుక్రీస్తు నామములో తగ్గించుకొని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథములో నుంచి కొన్ని మాటలు మనం విందాం. అందరము ఈ మాట చెప్దాం. आपण सर्वजण एक गोष्ट म्हणा. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ కనిపిస్తా ఉంటుంది. बायबल ग्रंथामध्ये एक स्त्री दिसते बाई. ఆమె పాపాత్ములైన స్త్రీ, तिनं पापानं भरलेली स्त्री, పాపముతో ఉన్న స్త్రీ. तिनं पापानं भरलेली स्त्री. కాబట్టి ఆమె తన జీవిత కాలములో ఎప్పుడో ఎన్నో పాపాలు చేసిన ఆమె, तिनं तिच्या जीवनात तिनं कधी कवा पाप केलेली बाई, రకరకాల పాపముతో నిండిపోయి ఉన్న ఆమె तिनं हर रकामध्ये पापामध्ये बुडलेली बाई. ఒక రోజు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. एक दिवस येशू प्रभू पाशी आले. యేసు ప్రభు దగ్గరికి వచ్చి येशू प्रभू जवळ आयो, ఆయన ఇంటిలోనికి వచ్చి, त्याच्या घरी जाऊन, ఎందుకంటే ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన స్త్రీ, ఆ ఊరిలో ఆమెనే ఎక్కువ పాపం చేసిన ఆమె అన్నమాట. तिनं त्या गावामध्ये भरपूर पाप केलेली फक्त ती एकच स्त्री होती. ఈ యొక్క స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి जेव्हा ते स्त्री येशू ख्रिस्ता जवळ आयो, ఆమె ఒక అత్తరు తీసుకుని వచ్చింది. तिनं एक अत्तर घेऊन आले. ఆమె ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో जेव्हा तिनं येशू प्रभू पाशी అప్పుడు యేసు आले, ప్రభు తన శిష్యులందరూ కూడా భోజనానికి కూర్చున్నారు. ते येशू प्रभू संग माणसं जेवायला बसले होते. భోజనానికి కూర్చున్నారు. जेवायला बसले ते येशू प्रभू संग. అలాంటి పరిస్థితిలో त्या ఈ परिस्थितीमध्ये స్త్రీ లోపలికి వచ్చింది. ये बाई मधामध्ये आले. వచ్చి येऊन ఆమె అత్తరు తీసుకొని तिनं अत्तर घेऊन येऊन ఆమె వెనక తట్టు तिनं मागं बघून పాదాల మీద పడి जी तिच्या पायावर त्याच्या बसून ఏడవడం స్టార్ట్ అయిందండి. तिनं लढायला स्टार्ट దేవునికి केली. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఆమె ఏడ్చుకుంటూ तिनं लढत ఆయన పాదాల మీద పడి त्याच्या तळपायावर पडून ఆమెకున్న ఆ ఎంటికలతో तिच्या केसानं ఆ పాదాలను తుడుచుకుంటూ ముద్దు పెట్టుకుంటూ అత్తరు పూసుకుంటూ ఆమె ఆ రీతిగా ఉన్నది. जे तिनं तिच्या आसुना देवाचे पाय धुतले आणि केसाने तिनं पुसले, तिनं लढू लागले. ఇది చూసిన పరిసయ్యులు కొంతమంది ఉన్నారు. हे बघलेले कोणते माणसं बाजूचे होते. ఈమె పాపాత్మల స్త్రీ, हिनं पापाची पाय, ఈమె ఎన్ని పాపాలు చేసి వచ్చిందో తెలీదు. हिनं किती पाप केली ते माहित ఈమె नाही. యేసు పాదాల మీద పడి యేసు పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉంది. हिनं येशूच्या पायावर पडून हिनं पायाचे मुक्के गेले. ఈమె ఇంత విలువైన అత్తరుని వేస్ట్ చేస్తా ఉంది हिनं एवढ्या भावाचा अत्तर हिनं याला वेस्ट అని చాలా చదువుకుంటున్నారు. लई एकमेकाला त्यांना అప్పుడు बोलू వెంటనే लागले. యేసు ప్రభు ఏం చేశారంటే, तर येशू प्रभू याला जवाब काय दिला? అందుకు సీమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. तर सिमोन बोलू लागला. ఏం మాట్లాడుతున్నాడు? त्यानं काय म्हणू लागला? ఏమని చెప్తున్నాడు? त्यानं काय सांगू लागला? చూడండి, అక్కడ అంటున్నాడు, బోధకుడా ए बोधकुडा, చెప్పమనేను. जे मी तुला सांगलं नाही. ఒక వ్యక్తికి ఇద్దరు అప్పు తీసుకున్నాడు. एका माणसाला पैसे घेतले ते बाकी. మరి ఒక ఆయన 500 దేరములు తీసుకున్నాడు. एक माणूस 5,000 रुपये घेतला. మరి ఒకడు 50 దేరములు తీసుకున్నారు. एक माणूस 10,000 त्याच्यापासून घेतला. వాడు ఒకడు అప్పు తీర్చుటకు వారి అంతకు ఏమీ లేకపోయింది. जे त्याला बाकी खतम करा त्याच्यापाशी काय बी नव्हतं. కనుక అతను వారిద్దరిని క్షమించాడంట. त्यानं दोघांना क्षमा केला. ఇక్కడ ఇద్దరు కూడా అప్పు తీర్చలేకపోయాడు. इथं दोघांची बाकी त्याला देय ఈ झाली. భాషలో చెప్పాలంటే ఒక ఆయన 50 రూపాయలు తీసుకున్నాడు, ఒక ఆయన 500 తీసుకున్నాడు. इथं एका माणसाने 50 रुपये घेतले, एका माणसाने 100 रुपये घेतले. కానీ వాళ్ళిద్దరూ అప్పు తీర్చలేకపోయారు. जे त्याने बाकी देऊ शकले नाही त्याला, వారిద్దరిని క్షమించాడు. त्या दोघांना क्षमा केला. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, तेव्हा येशू प्रभू म्हणला, కాబట్టి వీళ్ళు ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించాడు అని అడిగాడు. जे त्यांना जास्त प्रेम कोणाला केला? ఇక్కడ సీమోను అతనికి ఎక్కువగా ఎవడైతే ఇచ్చాడో వానే దోచుచున్నది ప్రభువా అని చెప్పాడు. तेव्हा सिमोन म्हणाला,
ज्यानं माझ्याकडून जास्त केला त्यानंच घेतला. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను ఇట్లా నేను जे त्या स्त्रीकडे बघून सीमा म्हणला, ఏమన్నాడంటే నీవు ఇంటిలోనికి నేను వచ్చాను కానీ నువ్వు నా కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. जेव्हा येशू प्रभू म्हणला मी तुझ्या घरी आलो तर मी पाय ఈమె बांधलेला ना, ఆమె కన్నీళ్లతో నా కాళ్ళను తుడుస్తా ఉంది. हिने जे आसून माझे पाय धुवायले, నా పాదములు తడిపి తన వెంట్రుకలతో తుడుస్తా ఉంది. माझ्या पाय भिजलेले पाय माझ्या केसाला पाय पुसायले నీవు నా दिला. కాలుకు తువాలు కూడా ఇవ్వలేదు. माझ्या पायाला तुम्ही टॉयल बी दिले ना दिया. ఆమె నన్ను ముద్దు పెట్టుకుంటా ఉంది तिनं माझ्या पायाची मुख्य घेऊ लागले, కాబట్టి మానలేదు. तर तुम्ही मानलं नाही. నీవు నూనెతో నా తల అంటలేదు तुम्ही माझा तेल माझ्या डोसक्यावर కానీ टाकले. ఈమె నా పాదాలకు అత్తరు పూస్తా ఉంది. हालेलुया. तिनं माझ्या पायामध्ये तंत्र तेल ఆమె टाकलं. విస్తారంగా నన్ను ప్రేమించను కనుక तिनं चांगलं प्रेम हृदयातून ఆమె केलं. విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. గట్టిగా చెప్పండి కొడదాం హల్లెలూయా. तिनं भरपूर मला प्रेम केलं. ఆమె तिच्या విస్తారమైన पापाला పాపాలు క్షమించబడ్డాయి. तिचे जेवढे पाप होते तिचे पापाला ఇక్కడ क्षमा ఉన్నదంతా झाले. ఏంటంటే इथं आहे का చూడండి ఒక ఊరిలో పాపాత్మల స్త్రీ నివాసం చేస్తున్నప్పుడు त्या गावामध्ये त्या पापाच्या बाई स्त्री యేసు लावलेल्या. ప్రభు దగ్గరికి వచ్చి येशू प्रभू కన్నీళ్లతో పాదాలు తుడుస్తూ लढून तिला आसून देवाचे पाय धुवू అత్తరు लागले. పూస్తూ अत्तर ఆమె टाकून పాదాలకు యేసయ్య పాదాలకు ముద్దు పెడుతూ तिनं देवाच्या पायाचे मुख्य घेऊ ఆమె लागले. వెంట్రుకలతో తుడుస్తా ఉంది. तिच्या केसाने तिनं पाय पुसू लागले. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. हालेलुया. అంటే ఈమె జీవితంలో మార్పు కలిగింది, तिच्या जीवनामध्ये बदल आले. మార్పు వచ్చింది. तिला एक बदल आले तिच्या కాబట్టి ఈమె जीवनात. జీవితంలో సంతోషం లేదు ఒకప్పుడు, जेव्हा तिच्या जीवनात संतोष నెమ్మది లేదు नव्हता, ఒకప్పుడు. आनंद नव्हता तिच्या ఎప్పుడు యేసు जीवनात. ప్రభు దగ్గరికి వచ్చిందో तेव्हा येशू प्रभू అప్పుడు बसले. యేసు ప్రభు చెప్పాడు, तेव्हा येशू प्रभू म्हणला, అందుకని నీ విశ్వాసం నిన్ను రక్షించును, तर देवला तुझा विश्वास तुला रक्षण केले. సమాధానము గల దానివై నీవు వెళ్ళుమని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొడదామా హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. हालेलुया. ఎందుకంటున్నాడు ఈ మాట మనమందరం చెప్తాం, మనలో మార్పు వస్తే आपल्यामध्ये बदल आले ना నీకు విజయం వస్తది. तुम्हाला विजय येते. అందరు గట్టిగా చెప్పండి, నీళ్ళు మనలో మార్పు వస్తే आपल्यामध्ये मार्ग बदल आले ना మనకు విజయం వస్తది, आपल्याला उल्हास येते. మనకు గెలుపు వస్తది. आपण जिंकता. ఎందుకంటే నీ జీవితంలో చాలా సార్లు ఇలాంటి పరిస్థితుల్లోనే నీవు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నావు. आपल्या जीवनामध्ये ह्याच परिस्थितीमध्ये आपण देवासोबत चालल्या. చాలా మంది మారలేకపోతున్నాం, काही माणसं बदलला झाली. మార్పు రావట్లేదు, जे बदल येईना మన झाले బ్రతుకులో ना, మార్పు त्याच्या కనిపించట్లేదు. वागण्यात बदल येईना झाले. మనం మారాలనుకుంటున్నా, आपण बदलाव म्हणाल्या. చాలా సార్లు మారుదాం అనుకుంటున్నా, आपण लय वेळेस बदलाव म्हणाल्या. మారలేకపోతున్నాము. बदलल्या చూడండి, झाल्या. పాపాత్ముల స్త్రీ जे पापाने बनलेली ఆ स्त्री, ఊరిలోనే ఎక్కువ పాపం చేసిన ఆమె. तिला त्या गावामध्ये जास्त पाप केले ती बाई ఈ जी పాపాత్ములు ఎలాంటి పాపం చేసిందో తెలియదని సీమోన్ అంటున్నాడు. जे सीमोनला हिने किती पाप केले तुला माहित కానీ नाही యేసు का? ప్రభు దగ్గరికి వస్తే ఆమె జీవితము మారి దేవుడు ఆమెకు విజయాన్ని కలగజేశాడు. जेव्हा येशू प्रभूशी जवळ గట్టిగా येशू చప్పట్లు प्रभू కొడదాం. बदलला. ఈ రోజు నీ జీవితంలో నువ్వు చేస్తున్న పాపము చిన్నది పెద్దది ఇంకా పెద్దది, ఊర్లో ఉన్న వారందరికంటే పెద్దది నువ్వు అనుకోవచ్చు. जे तुमच्या गावामध्ये तुमच्या घरादारात तुम्ही अनेक पापामध्ये असाल, ఎలాంటి పాపమైనా సరే దేవుడు క్షమించే దేవుడు. जे तुम्ही किती पापात असला देव तुम्हाला क्षमा करणारा నీ देव आहे. జీవితంలో మార్పు రావాలంటే, నీ జీవితంలో మారాలంటే, నీ బ్రతుకు మారాలంటే, నీ పరిస్థితి మారాలంటే, నీ జీవితంలో మేలు కలగాలంటే నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. जे तुमच्या जीवनामध्ये तुमच्या बदलाव चांगला व्हावा म्हणून तुमच्या पापाला दंडाला आपल्या प्रत्येकाला तुम्ही అందుకే పాపముతో నిండి ఉన్న నీ హృదయము తప్పకుండా మారాలని దేవుడు ఉద్దేశం जे కలిగి ఉన్నాడు. तुमचं पापानं भरलेलं हृदय आहे आज बदला म्हणून देव तुम्हाला सांगायला. పెద్ద పాపములో ఉన్నవేమో जे जास्त पापात मोठे నీ आहात, దేవుని సన్నిధిలో సరిగా నీ హృదయం ఇవ్వలేకపోతున్నావేమో, मी देवाच्या मध्ये तुमचं हृदय देणार झालो मी काय అనేక ते. సార్లు దేవునికి ఇష్టమైన పనులు చేయలేకపోతున్నావేమో, आणि देवाच्या मनपसाचे मी काम केले పాపము నిన్ను ఆకర్షిస్తుందేమో, जे पाप तुमच्याकडे बघत असलं तरी మారాలని మనసు ఉంది కానీ మార్పు రావట్లేదేమో. जे म्हणायचं मन आहे पण आम्ही बदलायचं నువ్వు मन नाही आलं. ఎప్పుడైతే నీ జీవితంలో మార్పు రాదో నీకు విజయం కూడా రాదు. हालेलुया. जेव्हा तुमच्या जीवनात बदल आले आणि तुमच्या जीवनामध्ये बदल येते, చెప్పండి, నీ జీవితంలో మార్పు రాకపోతే ఏం రాదు? जे तुमच्या जीवनात बदल येणार गेला ना, విజయము రాదు, तुम्ही जितना గెలుపు రాదు. तुम्ही जितना నీ జీవితంలో మార్పు ఎంత అవసరమో నువ్వు తెలుసుకోవాలి. जे तुमच्या जीवनामध्ये बदल किती तुम्ही गरजेचं माहिती దేవునికి करा. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. हालेलुया. ఇప్పుడు పాపాత్మురాయన స్త్రీ జీవితము మార్పు చెందింది. जे पापाला
बनलेल्या स्त्रीच्या जीवनामध्ये तिला ఆమె बदल బ్రతుకులో మార్పు వచ్చింది. तिच्या जीवनामध्ये बदल ఆమె आले. పరిస్థితి మారింది. तिची परिस्थिती ఆమె बदलली. జీవితాన్ని మార్చుకుంది. तिच्या जीवनाला ఆమె बदलले. బ్రతుకును మార్చుకుంది. तिच्या वागण्याला बदलले. ఆమె ఆలోచనను మార్చుకుంది. तिच्या विचाराला बदलले. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. आज देव तुम्हाला बोलायला మార్పు అనేది ప్రతి మనిషికి అవసరమే. जे बदल मला प्रत्येक माणसाला गरजच చాలా आहे. మంది భార్య భర్తలు మార్పు చెందరు. जे लय नवरा बायको तिच्या नवरा बायकोत बदल आहे ना. చెప్పండి, భార్య మాట భర్త మాట విననే వినదు. जे बायको नवऱ्याची गोष्ट ऐकना అలాగే భార్య మాట ఏ మాత్రం కూడా భర్త లెక్క చేయడు. जे नवरा बी बायकोची गोष्टीचा हिसाब काय बी करणार. ఎందుకంటే వీళ్ళు మార్పు రాకపోతే आपल्या याच्यामध्ये बदल नाही వీళ్ళ म्हणा. కుటుంబానికి విజయము या రాదు. कुटुंबामध्ये जीत नाही ना. కొన్ని కుటుంబాలు పతనంగా అయిపోతాయి. जे कोणते कुटुंब खतम होतात. దేవునికి స్తుతి చెప్తా. హల్లెలూయా. हालेलुया. అంటే దేవుడు అంటున్నాడు మనకు విజయం అనేది చాలా అవసరము. जे देवला तुम्ही जिंकता ते नाही गरज आहे तुम्हाला. భార్య భర్తకు లోబడి ఉండాలి. जे बायको नवऱ्याला माना. భర్త భార్యని ప్రేమించాలి. जे नवरा बायकोला प्रेम करा. ఎందుకంటే వారి ఇద్దరు కూడా ఏదైనా సాధించాలన్నా ఏదైనా చేయాలన్నా వీరిద్దరు కలిసే చేయగలుగుతారు. जे काही कमवायचं काही राहायचं नाही दोघं मिळून करतात. విజయం వస్తుంది వాళ్ళిద్దరికి. दोघांमध्ये एक मन राहते जिंकतात दोघं जण. గెలుపు వస్తుంది. चांगलं వారి वाटते. వారి ఇంట్లో ఏదైనా చేయాలి, వాళ్ళు సాధించాలంటే ఇద్దరు కలిసి కష్టపడి వారి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే వ్యక్తులుగా ఉండాలి. जे माझ्या घरी काही करायचं म्हणजे नवरा बायकोच्या मनानं तुम्ही केल्यास चांगलं होते त्याच्यामध्ये. ఈ రోజు అలాంటి పరిస్థితి నీ కుటుంబంలో ఉందా? तशी परिस्थिती तुमच्या कुटुंबामध्ये आहे का? దేవుడి యొక్క సన్నిధిలో నీ యొక్క ఫ్యామిలీ అంతా కూడా ఒకసారి ఆలోచించాలి. देवाच्या मंदिरामध्ये फॅमिली ఆఫ్టర్ ఆ ఊరిలోనే పాపముతో నిండిపోయిన స్త్రీ జీవితాన్ని దేవుడు ప్రేమించాడు. ఆమె యేసుని ఎక్కువగా ప్రేమించింది. ఆమె పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. ఆమెకి మార్పు వచ్చింది. ఆమెకి విజయం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. हालेलुया. ఆమె దేని మీద విజయం వచ్చింది? तिला कामातीने जिंकली. అందరు చెప్పండి, పాపం మీద విజయం. तिला पापामधून जिंकली तिला. ఈ రోజు అన్నిటిని జయించవచ్చు కానీ आपण सगळ्याला जिंकता पण పాపాన్ని జయించాలంటే आपण చాలా पापाला जिंकताला आपला चान्स नाही आपल्याला. అన్నిటిని జయిస్తారు చాలా आपण మంది. लय माणसाला आपण कशामध्ये जिंकता. పాపాన్ని జయించాలి. आपण पापाला जिंकता. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. చూడండి, పోతిఫారైన వాళ్ళ పరొక భార్య యేషాపు దగ్గరికి వచ్చింది. ఆమె जे पोतीफारची बायको त्या एलिशा पैसे आले. యేషాపు పాపం చేయమని ఆమె ప్రేరేపించింది. जे एलिशा मला तिला पाप करून तिला सांगितलं. కానీ పాపము నుండి యేషాపు పారిపోయాడండి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. जे पापापासून एलिशा तिच्या जवळ निघून गेला. అతను పాపాన్ని జయించాడు. तर त्याला पापाला जिंकला. పాపాన్ని ఓడించాడు. त्याला पापाला हरला. పాపం చేయమని స్త్రీ ఎంతగానో ప్రేరేపించినప్పటికీ एक बाई गड्याला आपल्या तू पाप कर म्हणून तिला పాపం మీద सांगितलं. అతని విజయం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. त्याने ते पाप केल्यानंतर त्याने जिंकला त्या पापाला. యేషాపు పాపం చేయకపోయినా సరే जे एलिशा त्याला पाप झाला. అతను నన్ను చాలా బాధించాడు, నన్ను పాపం చేయమని ప్రేరేపించాడని చెప్పి తన ఒక భర్తకు చెప్పింది. ఆమె जेव्हा तिनं म्हणे नवऱ्याला सांगू दिली येणं मला రాజుకు पाप. చెప్పింది. जेव्हा तिनं राजूला రాజు सांगितलं. వచ్చి ఏం చేశాడు తెలుసా? राजू काय केला? 2 దెబ్బలు కొట్టి వదిలేయలే. त्याला 2 मारून सोडलं అతను नाही. తీసుకెళ్లి సరసాల్లో వేశాడు. त्याला घेऊन त्याला जेलमध्ये टाकला. అతను పాపం చేయలే, त्यानं पाप केला नाही. తప్పు చేయలే, त्यानं गलत केला नाही. మోసం చేయలేదు, त्यानं धोका दिला नाही. అబద్ధం त्यानं చెప్పలేదు, लबाड बोलला नाही. నిజమే చెప్పాడు. त्यानं खरंच बोलला. కానీ రాజుకు తెలుసు. जे राजूला माहित అయినా होतं సరే ఇతను తీసుకెళ్లి జైల్లో వేశాడు. त्याला जाऊन जेलमध्ये टाकला. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. हालेलुया. సరసాల్లో ఉన్నా సరే, जे त्यांना कुठं बी असलं పాపం नाही. చేయకపోయినా సరసాల్లో ఉన్నా సరే, जे पाप करून बी जेलमध्ये సరసాల राहिला. నుంచి బయటికి వచ్చిన ఆయన जेव्हा जेलामधून बाहेर आल्या ना చెప్పండి, అక్కడ ఏ స్థలం అనేది అవమానపరచబడ్డాడో, నిందలు వచ్చిందో, అవమానం వచ్చిందో అక్కడే దేవుడు అధిపతిగా మార్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రధానమైన వ్యక్తిగా మార్చాడు దేవుడు. जे जिथं त्याला त्या जाग्यामध्ये अवमान झाला त्या बाईच्या नजरेमध्ये त्याला ప్రధానమైన వ్యక్తిగా దేవుడు మార్పు చెందాడు. देवानं चांगल्या व्यक्ती त्याला बदलला. ఈ రోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరము आपण देवाच्या मंदिरात आपण
మనలో सगळं మార్పు రాకుండా आपल्यामध्ये बदलही नाही केलेला ఎంతకాలము దేవుని ఆలయంలో ఉన్నా आपण किती दिवस देवाच्या जाग्यात నీ आहात జీవితంలో అభివృద్ధి जे చూడలేవు. तुमच्या जीवनामध्ये चांगलं बघणार तुम्ही అందరు చెప్పండి అభివృద్ధి చూడలేవు. म्हणजे जीवनात तुमच्या चांगलं అందరు बघणार చెప్పండి అభివృద్ధి చూడలేవు. प्रत्येक जण मनामध्ये ఈ రోజు जीवन దేవుడు నీతో చెప్తాము నా మాట. आज देव तुम्हाला నువ్వు ఒకవేళ सांगायला అభివృద్ధి చూడాలంటే तू चांगला फायदा నీలో बघायचा మార్పు రావాలి. तुमच्यामध्ये बदल येऊ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో కొన్నిసార్లు మనం ఇష్టానుసారంగా జీవించడానికి మన హృదయం ప్రేరేపిస్తుంది, आपण देवाच्या मंदिरामध्ये राहायचं आपल्या మన मनाला మనసు ప్రేరేపిస్తా ఉంది, आपलं मन सांगतं మన తలంపులు ప్రేరేపిస్తా आपलं ఉంది. डोकं आपलं प्रेम ఇవి करते. ఈ ప్రేరేపణ ద్వారా అనేకమైన తప్పు వెంబడి తప్పు చేస్తూ మనం దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. जे आपल्या डोसक्यातून आपल्या मनातून पापाकून गलती మనం पुढे దేవుళ్ళనే जातात. ఉన్నాము గాని आपण देवामध्ये जाऊ पण దేవుడే నమ్ముకున్నాము గాని आपण देवालाच मान्य బాప్తిసం पण తీసుకున్నాం గాని आपण बाप्तिस्म మన घेतले కంటి पण ముందు అభివృద్ధి కనిపించట్లేదు, आपल्या बापामध्ये चांगलपण आपल्याला గెలుపు दिसणार కనిపించట్లేదు, देवाला दिसणार झालं విజయము కనిపించట్లేదు. आपण जिद्दा झाल्या కాబట్టి విజయము లేకుండానే మనం దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. సంఘములో आपल्यामध्ये जिद्दा झाल्या आपण देवाच्या సంతోషం లేకుండానే ఆరాధిస్తున్నాం. आपल्यामध्ये आनंद उल्हास नाही आपण आराधना करायला ఇలాంటి ఆరాధన ద్వారా దేవుడు ఇష్టపడతాడా? अशा देव आराधनाला पसंत करते का దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. हालेलुया. కాబట్టి ఆ దేవుడు నీలో నాలో కోరుకుంది ఏం తెలుసా? जे तुमच्यामध्ये मजा त्याला మార్పు రావాలని ఇష్టపడుతున్నాడు. चांगलं बदल म्हणून पसंत करायला ఎందుకంటే మనలో మార్పు వచ్చింది అనుకోండి, जे आपल्यामध्ये बदल आले आहेत నీకు ना, విజయం తప్పకుండా వస్తది. जे आपल्या जिद्द आपण बरोबर जिद्द आपण కొంతమంది చాలా మంది ఒక తెలుగు మీడియం చదువుకొని కూడా చాలా మంది గొప్ప సైంటిస్టులు అయ్యారండి, जे तेलुगू मीडियम त्याला शिकला तरी चांगला सैनिक झाला గొప్ప డాక్టర్లు అయ్యారు, त्याला चांगला डायरेक्टर పోలీస్ झाला వాళ్ళు అయ్యారు, पोलीस झाले तर లాయర్లు అయ్యారు. त्याला वाजवायला ఎందుకు? झाले का? ఎందుకంటే వారి దగ్గర డబ్బు లేదు, त्याच्या जवळ पैसे नाहीत వాళ్ళ దగ్గర సపోర్ట్ లేదు, त्याला काही सपोर्ट కానీ नाही వారి జీవితాన్ని చదువు ద్వారా మార్చుకున్నారు. గట్టిగా చెప్పడం కొంత హల్లెలూయా, शिक्षणातून बदल येतं గట్టిగా చెప్పడం కొంత హల్లెలూయా. हालेलुया. కాబట్టి వాళ్ళు విజయము చూస్తున్నారు. आता त्याने जिंकलेलं बघाले ఎంతో का మంది జీవితాల్లో మార్పు వచ్చిందండి. किती माणसाच्या जीवनात बदल आले ఈ రోజు దేవుడి సన్నిధిలో వెళ్తున్నా, నీకు ఇంకెంత మార్పు రావాలి? आपण देवाच्या आलयामध्ये आपल्या దేవుడు जागेत నమ్ముకున్న आहे. నీకు ఇంకెంత మార్పు రావాలి? आपण देवाला मानले आपल्यामध्ये किती దేవుడు बदल आहे. ఆరాధిస్తున్న నీకు ఇంకా ఎంత మార్పు రావాలి? आपण देवाची आराधना कर आपल्यामध्ये किती बदल సత్యాన్ని आहे. తెలుసుకున్న నీ జీవితంలో ఎంత మార్పు రావాలి? जे तुमच्या जीवनामध्ये किती बदल आहे. ప్రభువును నమ్ముకున్న నీ జీవితంలో ఎంత మార్పు రావాలి? जे तुम्ही प्रभूला मानले तुमच्या जीवनात किती बदल మనకు आहे. విజయము కలిగిన జీవితంలో ఉన్నామా లేమా పరీక్షించుకోవాలి. जे मी जीवनामध्ये मी जिंकतोय ना ह्या जगतात మీకు ఒక पर्यंत. విషయాన్ని బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. చూడండి, రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. जे रोमिन लिहिलेली पत्रिका 11 अध्याय 12 वचन 11వ అధ్యాయము 17వ వచనం రోమిల్ రాసిన 11 పత్రిక. अध्याय 15 वचन అందరూ కూడా బైబిల్ తీయండి, చూడండి ఒకసారి. అయితే ఆ ఆ ఆ మళ్ళా ఫస్ట్ నుంచి చదవమ్మా. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అవి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అటకబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినడలా ఆ కొమ్మల పైన నీవు అతిశయ ఇంపకము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ ఒక సత్యం కనిపిస్తా ఉంది. इथे एक सत्य दिसायला చూడండి, ఏంటి ఆ సత్యం? हे काय आहे ते सत्य ఒక అడవిలో ఉన్న एका जंगलात होतं ते ఒలివ చెట్టు. वलिवाचं झाड అడవిలో ఉంది ఒక ఒలివ చెట్టు. जे जंगलामध्ये वलिवाचं झाड होतं దానికి ते సారవం లేదు, जे त्याला काय नव्हतं అది ఎదగట్లేదు, जे वाढणं झालं అది ते బలంగా లేదు, जे ताकदवान దానికి नाही శక్తి లేదు. त्याच्यात शक्ती नाही చూడు, ఒలివ చెట్టు అంటే जे वलिवाचं झाड అన్ని म्हणतात చోట్ల పెరగదని. जे हात जाग्यावर वाढतंय అది ఒలివ చెట్టు అంటే जे वलिवाचं झाड म्हणतात నూనెల కంటే ఒలివ నూనె ఖరీదైనది. जे चांगल्या हर एक जाग्यामध्ये जे भाव అంత घालतात అంత
ఆ చెట్టు ఎక్కడ పెరిగిందంట? చూడండి, ఒక అడవిలో పెరిగిందంట. ते झाड एका जंगलामध्ये झाड वाढलं. దాని పేరు అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు. जे झाडाचं नाव आहे जे अलिवा वाढलेलं झाड. ఏ కొమ్మ చెప్పండి? అడవిలో जंगलामध्ये ఒక ఒలివ కొమ్మ, एक ఒలివాचा कोंब निघते ते. ఒలివ కొమ్మవై ఉన్న నీవు जे ఒలివాचा कोंब आहे ते तुम्ही నువ్వు ఎప్పుడైతే ఒలివ చెట్టుకు అతకబడతావో, जेव्हा तुम्ही ఒలివాच्या झाडाला నీవు चिकटून राहता, సారవంతమైన ఒలివ మొక్క వలె అభివృద్ధి చెందుతావు. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. లోకమనే జీవితములో ఎప్పుడైతే పాపములో నీవు నివాసము చేస్తూ ఉంటావో, जेव्हा तुम्ही लोकांमध्ये पापामध्ये तुम्ही राहता, जेव्हा प्रवेश करता, ఎదగలేవు, तुम्ही वाढता, అభివృద్ధి చెందలేవు, तुम्ही चांगला वाढता, ప్రార్థన చేయలేవు, तुम्ही प्रार्थना పరిశుద్ధంగా करा, ఉండలేవు, పరిశుద్ధంగా పవిత్రంగా ఉండలేవు, పవిత్రంగా భయం లేకుండా ఉండలేవు, जे तुम्हाला భక్తి भीती राहिला, లేకుండా तुम्हाला ఉండలేవు. भक्ती राहिला, అది అడవిలో, ते आपण जंगलामध्ये, లోకములో, लोकांमध्ये, శరీరంలో, जे जीवन, లోకానుసారమైన జీవితము. जे लोकांसारखं जगायला ఎప్పుడైతే जीवनामध्ये, ఒలివ చెట్టుకు నువ్వు ఎప్పుడైతే అతకబడతావో, जेव्हा तुम्ही ఒలివాच्या झाडाला चिटकून నీవు राहता, సారవంతమైన వ్యక్తిగా నీవు మార్పు చెందుతావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. हालेलुया. సారవంతమైన వ్యక్తిగా మార్పు చెందుతావు. एका चांगल्या बाईसारखं तुम्ही बदलता. ఎందుకంటే సారము అనేది లేకపోతే ఆ చెట్టు ఎండిపోతుంది. जेव्हा त्या झाडाला काय नसलं ते झाड वाळून जाते. చెప్పండి, కొన్ని చెట్లు ఇట్లా కోయంగా అందులోంచి వాటర్ వస్తా ఉంటది. जे कोणत्या झाडाला कापल्याच्या मग त्याच्यात पाणी निघते. కొన్ని చెట్లు నరకగానే మెత్తగా అనిపిస్తా ఉంటాయి. जे कोणत्या झाड कापल्याच्या बाद हिरवा అందులో दिसते. సారం ఉంది. त्याच्यामध्ये ఈ రోజు रस దేవుని आहे. సన్నిధిలో అది నీలో లేకపోతే నువ్వు అభివృద్ధి చెందలేవు. तसं आपण देवाच्या पण झाडामध्ये रस అందుకే ఒలివ చెట్టు గురించి చెప్తా ఉన్నాడు. तर ఒలివच्या అడవి झाडाला అడవిలో ఉన్న ఒలివ మొక్క ఎలాగా ఉన్నదంటే, जे जंगलामध्ये जे अडवीमध्ये मोकळ राहते, చిన్న మొక్కనే, जे छोटं झाड లేకపోతే కొమ్మ. नाही तर आपल्या थोडं मूळ निघते. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. हालेलुया. దానికి అది ఏమాత్రం ఎదగట్లేదు, ते काय मात्र वाढणार, దాని ఏమాత్రం అభివృద్ధి చెందట్లేదు. ते काय वाढत नाही. ఒక వ్యక్తి నిజంగా అభివృద్ధి చెందడానికి ఏం చేస్తే అభివృద్ధి చెందుతాడు? खरंच एक माणूस चांगला वाढण्यात काय केलं चांगलं ఒక होतं. వ్యక్తి ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? एक माणूस पुढे जावं म्हणता काय करायचं. ఒక వ్యక్తి అనేకులకు ఎదుట సాక్షిగా జీవించాలంటే ఏం చేయాలి? एक माणूस सगळ्याच्या समोर साक्षी राहा म्हणता काय ఒక करायचं. క్రైస్తవుడు పరిశుద్ధంగా మారాలంటే ఏం చేయాలి? एक ख्रिस्तामधला परिशुद्ध राहा म्हणता काय ఒక వ్యక్తి करायचं. తన జీవితంలో మార్పు చెందాలంటే ఏం చేయాలి? एक माणूस त्याच्या जीवनामध्ये बदला म्हणता त्याला काय करायचं. మనం ఎలా ఉన్నామో అలాగ ఉన్నట్లయితే आपण जसं तसंच राहिल्या ना, నువ్వు మార్పు చెందిన వ్యక్తిగా जे तुम्ही ఉండగలుగుతావా? बदलला तुमच्या जीवनात बदल नाही. నువ్వు విజయాన్ని చూస్తావా? तुम्ही जिंकण्याला बघता గెలుపును का. చూస్తావా? तुम्ही नाही तर बघता దేవునికి का? స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. हालेलुया. ఒక 10 మంది పరుగు పందులో పరిగెత్తుతూ ఉంటారు. जे 10 माणसं पळत जातात, పరుగు పందులో పరిగెత్తుతా ఉంటారు. जे 10 माणसांनी पळत जाऊ लागल्या ना, 100 మీటర్స్, जे किती 100 मीटर, 200 మీటర్లు, 200 मीटर, 300 మీటర్లు, 300 मीटर, 500 మీటర్లు, 500 मीटर, 1000 మీటర్ల వరకు పరిగెత్తుతారు. 1000 मीटरवर आपण पळत गेल्या ना. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. విజయం ఎవరికి వస్తది? जितका कोण ఎవరైతే ఎక్కువ పరుగులు పరిగెత్తుతారో, जास्त कोण पळते तेवढं, ఎవరైతే ఫస్ట్ వస్తారో जेव्हा ते कोणी फर्स्ट येते వారే గెలుస్తారండి. त्यानं जिंकते. వారి శరీరంలో మార్పు లేకపోతే त्याच्या शरीरामध्ये बदल नसल्यानं విజయం లేదు. त्यानं जिंकता. వాళ్ళు మెల్లగా పరిగెత్తారు त्यानं అనుకోండి, हळून पळत राहता. వారు స్లోగా పరిగెత్తారు అనుకోండి, हळून स्लो पळते. వారు ఇతరులతో మాట్లాడుకుంటూ పరిగెత్తారు అనుకోండి, जे दुसऱ्या संग बोलत त्यानं पळतात, అటు ఇటు చూస్తూ పరిగెత్తారు जे అనుకోండి, इकडं तिकडं बघत पळल्यानं, నేను గెలవాలి అని ఆలోచన లేక పరిగెత్తారు అనుకోండి, जे मी जिंकतो म्हणून आपले विचार करून पळना गेल्यानं, చూడండి వారి జీవితంలో నేను ఎలాగైనా గెలిచి తీరుతానని పరిగెత్తారు అనుకోండి, जे कोणी मी जिंकतो म्हणून त्यानं पळत गेल्यानं, వారు విజయం వస్తది. हालेलुया, त्याला जिंकते వారికి त्याला, విజయం వస్తది, त्याला जिंकते వారికి त्याला, బహుమానం వస్తది. त्याला चांगला गिफ्ट येते. అందులో 10 మంది పరిగెత్తినా అందులో ఒక్కరికి మాత్రమే గిఫ్ట్ వస్తుంది. हालेलुया. 10 माणसं पळल्या त्याला एकच माणूस जिथे त्याला गिफ्ट देतात. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. हालेलुया. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. हालेलुया.
ఈ రోజు దేవుని ఆలయానికి వచ్చిన 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, 50 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1,00,000 మంది కావచ్చు. देवाच्या जाग्यामध्ये 10 माणसं, 20 माणसं, 30 माणूस, 50 माणूस, 100 ఎంత మంది విజయం చూశారు. किती माणसं जिंकलं बघल्या. విజయం అంటే మీకు తెలుసా? जी जिंकलेले किती बघल्या. జయించిన జీవితం, माझं जिंकलेलं जीवन, పాపము నుండి జయించే मी జీవితం, पापामधून जिंकलेलं లోకం जीवन, నుండి జయించే జీవితం, मी लोकांतून जिंकलेलं శరీర जीवन, సంబంధమైన జీవితం నుండి माझ्या వేరై ఉండడం. शरीरात संबंधामध्ये सोडून मी जिंकलेलं जीवन. ఎన్నో క్రైస్తవంలో దేవుళ్ళు ఎన్నో విజయాలు పొందుకోవాలి. जे ख्रिस्तामध्ये देवामध्ये आपण किती जिंकता, किती वेळेस आपण जिंकतो. మనకు ఒక్క గిఫ్ట్ లేదండి. आपला उगाच गिफ्ट नाही. హల్లెలూయా. हालेलुया. నువ్వు ఏ పాపం జయిస్తే ఆ పాపం ద్వారా నీకు విజయం వస్తుంది. हालेलुया. तुम्ही ज्या पापाला जिंकता त्या पापाकडून तुम्हाला गिफ्ट గట్టిగా येते. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. हालेलुया. చూడండి, ఎన్ని గిఫ్ట్లైనా దేవుని దారి నుంచి పొందుకోవచ్చు. हालेलुया. तुम्ही कितीही गिफ्ट देवापासून घेऊ గిఫ్ట్ शकता. పరిమితము కాదు. जे तुम्हाला फलित नाही. నువ్వు గెలుచు నీ జీవితంలో గెలుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. जे तुमच्या जीवनामध्ये तुम्ही जिंकत पळा. నీవు ఎక్కడైనా ఓడిపోయినట్లయితే, जे तुम्ही कुठं हारले तर, గెలవకపోతే जे तुम्ही जिंकला गेले నీకు तर, గిఫ్ట్ రాదేమో जे గానీ तुम्हाला गिफ्ट येणार गेले तर, నీ జీవితంలో तुमच्या जीवनात గెలవాలని ఆశ ఉండాలి. जे जिंकायला आशा आहे, గెలవాలని ఆశ ఉండాలి. जिंकायला आशा आहे. కాబట్టి ఇది గెలుపు రావాలంటే మనలో మార్పు రావాలి. हे जिंकणं म्हणजे आपल्यामध्ये बदल यावा लागते. మీ పక్క వారితో చెప్పండి, तुमच्या बाजूच्या माणसाला వాళ్ళు सांगा, చేయించి చెప్పండి, त्याला आपण हात दाबून నీకు सांगा, గెలవాలంటే जे आपण जिंका म्हणता, నీలో మార్పు రావాలి. मला आपला बदल या నువ్వు म्हणता, గెలవాలంటే आपल्याकडे जिंका म्हणता, నీలో మార్పు రావాలి. तुमच्यामध्ये बदल నువ్వు यावा. గెలవాలంటే आपण जिंका म्हणता, నీలో మార్పు రావాలి. आपल्यामध्ये बदल అందరూ यावा. చెప్పండి, ముగ్గురికన్నా చెప్పండి, మీ పక్కన तुम्ही ముగ్గురు. म्हणा, సరే ఏం కాదు చెప్పండి, టైం అయినా సరే. हालेलुया. जे तुम्ही जिंका म्हणता, హల్లెలూయా. हालेलुया. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నాము, आपण देवाच्या मंदिरात आहात. ఓడిపోతూనే ఉన్నాం సాతాను చేతిలో. आपण हरत राहण्यास स्वतःला మార్పు जाता. రావట్లే. आपल्यात बदल येणार झाले. కొంచెమే భక్తి, थोडी भक्ती, కొంచెం ప్రార్థన, थोडी प्रार्थना, కొంచెమే. थोडंच. ఏదో ఒక ఆదివారం వస్తున్నాం, मी कोणत्या तरी रविवारी आलो, ఏదో ఒక రోజు ప్రార్థన చేస్తున్నాం, कोणत्या तरी एका दिवशी प्रार्थना కొంచెమే. करायला. थोडी. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. हालेलुया. కాబట్టి నీ కుటుంబంతో మార్పు చెందితే నీకు గొప్ప విజయం వస్తుంది. हालेलुया. तुमच्या कुटुंबातल्या तुमच्या जीवनात सगळं చూడండి, जिंकता. మీ ఫ్యామిలీ అంతా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తే तुमची फॅमिली तेवढी देवाची आराधना केल्याने ఆ ఫ్యామిలీ ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది మీకు తెలుసా? ते फॅमिली किती चांगले राहते तुम्हाला माहित आहे का? అలా ఎన్ని కుటుంబాలు ఓడిపోయా తెలుసా? हे किती कुटुंब हरले ते माहित आहे का? భర్త ఒకడే మందిరానికి వెళ్తాడు, భార్య రాదు. नवरा एकच मंदिरात येते, बायको येईना. లేకపోతే భార్య ఒకటే మందిరానికి వెళ్తది, భర్త రాడు. आता बायको एकटीच येते तर नवरा मंदिरात కొంతమంది येईना. పిల్లలు రారు, कोणते लेकरं येईना. వాళ్ళ కుటుంబానికి విజయం రాదు. त्या कुटुंबामध्ये जित ना. దేవుడు చెప్తా ఉన్నాడు, ఏ ఫ్యామిలీ అయితే దేవుని మనసారా ఆరాధిస్తారో ఆ కుటుంబానికి విజయాలు చూడవచ్చు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. हालेलुया. ज्या हालेलुया. कुटुंबामध्ये लेकरं बाळ आपली फॅमिली येतं, आपण जितता देव आपल्याला गिफ्ट देते. ఈ రోజు నేను అనుకున్నాను, आज त्याने मानले तर ప్రభా ఈ రోజు మీరు మాతో మాట్లాడారు. आज प्रभू तू माझ्या संग बोल. అయ్యా మా జీవితంలో ఎందుకు విజయం आता పొందుకోలేకపోతున్నాం? माझ्या जीवनात मी का जितना झालो? కుటుంబాలలో ఎందుకు విజయం రావట్లేదు? माझ्या कुटुंबाकडून काय जितना ఏదో झालो? ఒక విషయంలో ఓడిపోతూనే ఉన్నారు. कोणत्या गोष्टी पण हारायलो, మాట విషయంలో ఓడిపోతున్నారు, गोष्टीसाठी कोणाची काय పరిశుద్ధమైన జీవితంలో जे ఓడిపోతున్నారు, పరిశుద్ధ వాగ్దానాत శరీర हारायलो, సంబంధమైన విషయాలు जे ఓడిపోతున్నారు. शरीराच्या संबंधात ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఒక 3 రోజులు 4 రోజులు చేస్తున్నారు, అక్కడ నుంచి తప్పించుకుంటున్నారు. कुठे बी ड्युटी करा 2 महिने 3 दिवस आपण ड्युटी करून सोडून ఏదో ఒక द्यायला. వ్యాధి వస్తా ఉంది, कोणतं तरी काही यायलं, వాళ్ళు ఆర్థికంగా బలపరచబడట్లేదు. जे चांगलं होईना झाले तर ఏదో ఒక కొరత, काहीतरी कमी, ఏదో ఒకటి. काहीतरी కారం ఉంటే నూనె ఉండదు, నూనె ఉంటే కారం ఉండదు. तेल राहिलं तर मिरच राहिलं, मिरच राहिलं तर तेल విజయం राहिलं. లేదు. आपलं जितना ఏదో झालं, ఒకటి తక్కువ, ఏదో ఒకటి కొదవగా కనిపిస్తా ఉంది. आपल्याला काहीतरी कमी, काहीतरी आपल्या जीवनात कमी दिसत కొన్ని ఇంట్లో आहे. ఉప్పు కూడా ఉండట్లేదు. कोणाच्या घरी मीठ बी राहिलं దేవునికి झालं, స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. విజయం లేదు, जित नाही. ఆర్థికంగా విజయం లేదు, आपल्या घरात आपल्या పరిశుద్ధమైన జీవితంలో విజయం లేదు. పరిశుద్ధ జీవితంలో నీ కుటుంబంతో దేవుని ఆలయానికి వచ్చి దేవుని ఆరాధించాలని మనసు రావట్లేదు, విజయం రావట్లేదు. आपल्या कुटुंब, आपली फॅमिली देवाच्या मंदिरामध्ये जितना झाले, ఏదో ఒక విషయంలో ఓడిపోతూనే ఉన్నా. काहीतरी गोष्टीला आपण हरवल्या. దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, देव सांगायला तुम्हाला मला काय
దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే जे देव तुम्हाला मला काय నువ్వు सांगायला సరిగా దేవుని ఆరాధించకపోతే, तुम्ही देवाची चांगली आराधना నువ్వు करणार సరిగా దేవుని గణపరచకపోతే तुम्ही देवाची चांगली गणता करणार गेला నిజంగా నీవు విజయము చూడలేవని. खरं तुम्ही जितना तुम्ही మన జీవితానికి విజయం ఎంత అవసరం మీరు తెలుసుకోవాలి. आपल्या जीवनामध्ये जितणं किती गरजेचं ఈ రోజు మనము కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. आज आपण देवाच्या मंदिरामध्ये आल्या విజయం ప్రతి ఒక్కరు చూడాలి. आपण प्रत्येक जण जितणं बघूता హల్లెలూయా. हालेलुया కొంతమంది చిన్నప్పుడు నేను డాక్టర్ అయితా అంటారు, కొంతమంది जे छोटे लेकरं मी डॉक्टर होतो म्हणून म्हणतात కొంతమంది పోలీస్ అయితా అంటాడు, कोणते माणसं म्हणत मी पोलीस होतो ఇంకొంతమంది రకరకాలుగా కలెక్టర్ అయితా అంటారు, कोणते माणसं मी कलेक्टर होतो కొంతమంది మంచి ఉద్యోగం ముఖ్యమంత్రి అయితా అంటారు, जे कोणतं माणसं मी मुख्यमंत्री होतो काय के ప్రధానమంత్రి అవుతాను, मी प्रधानमंत्री होतो काय కలెక్టర్ के అవుతాను, मी फलाना होतो సర్పంచ్ అవుతాను, मी सरपंच होतो వార్డ్ నంబర్ అవుతాను, मी वार्ड नंबर होतो ఇలాగా నేను ఒక మంచి సైంటిస్ట్ అవుతాను, मी चांगला सैनिक ఒక होतो ఇంజనీర్ मी అవుతాను. एक इंजिनियर होतो ఇలాగ చాలా మంది రకరకాల చిన్నప్పుడు కలలు కంటా ఉంటారు. जे छोट्यापणी त्यांना स्वप्न बघतात అది మనం పెరిగే కొలది जे आपली वाढायची ఆ परिस्थिती మనస్సు అనేది చేంజ్ అవుతాం. जे मनस आपलं मन चेंज होते అంటే నువ్వు అనుకున్నది ఒకటి, जे तो म्हणले नव्हे జీవితంలో జరిగింది ఒకటి. जे जीवनात झाले అది నువ్వు ఎందుకు దాన్ని సాధించలేకపోయావు. तू त्याला का कमीला नाही కొంతమంది పిల్లలు ఉంటారు, आणि थोडे कोणते వారు लेकरं ఏదైతే అనుకుంటారో आपण जे कोणी म्हणते అది సాధించు చూపిస్తారు. గట్టిగా చప్పటి కొడతాం హల్లెలూయా, कोणते लेकरं कमवून दाखवतात హల్లెలూయా. కొంతమంది ఏదైతే అనుకున్నారో అదే మనసు, ఎక్కడికి వెళ్ళిన అదే మనసు, అదే తలంపులు, అదే ఊగలో పెరిగి 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 పెద్ద అయినాక ఎంతో మంది డాక్టర్లు అయిన వారు ఉన్నారు, हालेलुया. जे लहान लेकराचं मन स्वप्न जे बघतात त्याचे स्वप्न बरोबर होतात ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు, जे कोणते डॉक्टर డాక్టర్లు అయిన వారు ఉన్నారు. ते कोणते डॉक्टर ఇవంతా बोलतात కూడా हे सगळे जण అనుకుంటే కొంతమంది చాలా మంది పేదవాళ్ళు అనుకుంటారు, కొంతమంది చదువులు విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, వారికి లేనందున వారికి కాలేదు అని అనుకోవచ్చు. जे गरिबी हालते तर कोणते आपण कमजोरपणाने आपण होईना गरिबी माणसाची కానీ फसल्या ప్రభువుని నమ్ముకున్నవాడు, దేవుని మందిరానికి వెళ్తున్నవాడు, అన్ని తెలిసిన వాడు దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? जे प्रभूला मानलेला देवाला मानलेला देव आपल्याला काहीतरी देण्यास राहते का ఎందుకు దేవుడు మనకి ఇవ్వలేక ఉంటున్నాడు काय అంటే देव आपल्याला देण्यात आला म्हणतात మనలో మార్పు లేకపోతే దేవుడు ఏమి ఇవ్వడంట. आपल्यामध्ये बदल नसल्याने आपला देव काही बी देईना చెప్పండి, మారలేకపోతే దేవుడు ఏమి ఇవ్వడు. आपल्यामध्ये बदल नसल्याने देव आपल्याला काही बी देईना నువ్వు మారకపోతే దేవుడు ఏమి ఇవ్వడు. देव तुला बदल लागला तुम्हाला काही बी देईना హల్లెలూయా. हालेलुया కాబట్టి దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే నువ్వు జీవితంలో మార్పు చెందాలి. जे देव काहीतरी तुम्हाला देव आपल्या तुमच्या जीवनामध्ये बदल आणा కొంతమంది ఎలాగైనా సరే దాన్ని పొందుకుంటారు, जे कोणते माणसं कशी సంపాదించుకుంటారు, त्याला फायदा करतात విజయానికి వస్తారు, त्याला जिंकतात त्यानं రాజులు అవుతారు, अनेक अवघड होतात అధికారులు అవుతారు, जे त्यांना राजूला अधिकारी होतात మళ్ళీ అందులోంచి బయటకు వచ్చారు. आणि त्याच्यामध्ये बाहेर येतात బైబిల్ ఎంతో మంది అయితే बायबल मध्ये किती माणसं झाले ఎంతో మంది రాజులు అయ్యారండి. किती माणसं राजू झाले तर విజయం వచ్చింది, विजय आला శత్రువులను జయించారు, जे त्याने दुश्मनाला जिंकले మళ్ళా ఓడిపోయారు. जे नंतर हरले దేవుడికి స్తుతి చెప్తాం హల్లెలూయా. हालेलुया ఈ రోజు దేవుడు నీకున్న స్థితిని బట్టి, आज देव आपल्या स्थितीला बघून నీకున్న పరిస్థితిని బట్టి आपल्या परिस्थितीला बघून నీవు గొప్ప వ్యక్తిగా మారాలంటే तुम्ही चांगला माणूस बदला అందరూ म्हणता చెప్పని మాట, నాలో మార్పు రావాలి. जे सगळेजण माझ्यामध्ये बदल అందరూ येतात. చెప్పని నాలో మార్పు రావాలి. माझ्यामध्ये बदल येते దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. हालेलुया గట్టిగా చెప్తాం హల్లెలూయా. हालेलुया ఒక ఊరిలో एका गावात చాలా పెద్ద ఊరని, एक गाव म्हणताले गाव मोठं చాలా होतं పెద్ద పట్టణం. जे चांगलं मोठं गाव అక్కడ ఒక చాలా పెద్ద గురువు నివాసం చేసేవాడు. एक तिथं गुरु राहत गेले त्या गावात అతనితో పాటు ఆ గురువు అంటే ఆ శిష్యుడు చాలా ఇష్టపడేవాడు. जे गुरु म्हणतात त्या शिष्यूला लय पसंत केलेला ఆ శిష్యుడికి చాలా కోపం ఎక్కువ. जे त्या शिष्यूला मध्ये लय राग అందరూ जास्त జాగ్రత్తగా వినండి. ఆ శిష్యుడికి చాలా చాలా కోపం ఎక్కువ. जे त्या माणसाला एक रैल राग आला రకరకాల కోపముతో రగిలిపోతూ ఉండేవాడు. हा रकाच्या पापामध्ये त्याला वाढ ఇంట్లో लागला కోపము, जे एवढा पाप ఉద్యోగం చేసా కోపమే, एवढा केलेला ఎవరితో पाप మాట్లాడినా కోపమే, जे कोणाला बोलेला राग ఎక్కడన్నా ప్రయాణం చేసినా కోపమే, जे कुठे कोणी जावलेला राग రకరకాల కోపంతో రగిలిపోతున్న వ్యక్తి हा रकाच्या रागामध्ये भरलेला माणूस అతను ఒక రోజు తన గురువుని కలుసుకోవాలని వెళ్ళాడండి. जे एक दिवस त्याला गुरुला मिळायला गेला ఎందుకంటే ఇతడు చాలా
కోపం కలిగిన వ్యక్తి. का तर पण त्याला रागाचा माणूस होता. ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. जे तसे कुटुंबामध्ये माणस किती आहेत, చాలా కుటుంబాలు ఉన్నాయి. जे किती कुटुंब చాలా आहेत, వ్యక్తులు ఉన్నారు. जे किती माणसं చాలా आहेत, మనుషులు ఉన్నారు. किती माणसं आहेत, మార్పు లేని చాలా మంది ఉన్నారు. जे बदलण्याच्या माणसाला किती ఇతని आहेत. జీవితంలో కోపం, त्याच्या जीवनात राग, కొంతమంది జీవితంలో తాగుబోతు జీవితమే, कोणत्या माणसा जीवनामध्ये फिरणं, కొంతమంది తిరుగుబోతు జీవితమే, जे कोणत्या माणसा फिरण्याच्या కొంతమంది जीवनात, వ్యభిచార జీవితమే, जे कोणत्या माणसाचा योगीच्या जीवनात, కొంతమంది మార్పు లేని జీవితమే. कोणत्या माणसाच्या जीवनात बदल नाही. రకరకాల మనుషులు ఈ భూమి మీద ఉన్నారు. रकरकाचे माणसं या भूमीवर అలాంటి आहेत. మనుషులు ఈ యొక్క మనిషి కూడా ఉన్నాడండి. या माणसामध्ये असं एक माणूस होतं. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. हालेलुया. ఇక్కడ ఉంటే ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొడదాం. इथं हात तर बोलवतो काय वाजवा. హల్లెలూయా. हालेलुया. చూడండి, దేవుని సన్నిధిలో మనం అందరము కూడా మార్పు చెందుదాం. जे आपण देवाच्या मंदिरात आपण बदलुता, ఒలివ చెట్టు వలె విస్తరించుదాం. आपण ఒలిवाच्या झाडासारखा वाढता, సారవంతమైన క్రైస్తవుడిగా మార్పు जे చెందుదాం. सारासारखा आपण बदलुता, బలము తెచ్చుకుందాం. आपण बलम घेता, బుద్ధిని తెచ్చుకుందాం. आपण बुद्धीला घेता, కాబట్టి ఒక రోషము కలిగిన క్రైస్తవుడిగా విశ్వాసిగా సంఘంలో ఎదుగుదాం. जे आपण उजेडासारखा विश्वासी चर्चमध्ये అమ్మ, राहता. అందరూ చాలా ఇక్కడ పెట్టాలి మనసు. आपलं मन इकडे ठेवा, అందరూ నన్ను చూడండి. सगळेजण इकडे बघा. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. చూడండి, అలాంటి స్థితిలో ఉన్న ఆ ఒక శిష్యుడు तसा होता त्या ఒక రోజు शिष्याने తన ఒక గురువుని కలవడానికి వెళ్ళాడు. एक दिवस त्या गुरुला भेटायला गेलता. గురువు దగ్గరికి వెళ్ళి गुरु जवळ जावं, ఏమన్నాడంటే, काय म्हणला म्हणता, అయ్యా ఈ రోజు నేను కలవాలని చాలా ఆశ వచ్చింది. तेव्हा मला तुला मिळायची एक आशा అందుకే నువ్వు देवते. ఎక్కడ ఉన్నావు అని తెలుసుకొని నీ దగ్గరికి వచ్చాను. तू मोठा असते मी तुला बघायला आलो. ఎందుకో ఏమో నువ్వు చాలా లేట్ గా వచ్చావు. त्यानं मला एवढा का उशीर आलास, ఎందుకు ఇంత లేట్ అయిపోయింది? तुला एवढा का उशीर झाला, నువ్వు ఎప్పుడో రావాల్సింది నా దగ్గరికి. जे तू कोणतरी वेळात जाऊ చాలా లేట్ గా వచ్చావు. तू लेट म्हणता उशीर आला. కానీ నువ్వు 7 రోజులు చచ్చిపోతున్నావు. तू 7 दिवसात करतोस. చెప్పండి, ఎన్ని రోజులు చచ్చిపోబోతున్నావు? 7 दिवसात तू मरणार आहात. 7 రోజులు నువ్వు నీకు చావు వస్తా ఉంది जे 7 दिवसात तुला मरण येणार అని आहात. వెంటనే ఆ ఒక గురువు ఆ శిష్యునికి చెప్పగానే ఈ శిష్యుడు చాలా షాక్ అయిపోయింది. जे लवकर सगळ्या शिष्याला हे गुरु आला त्याला लई त्याला राग ఏంటి आला. 7 రోజుల్లో నేను చనిపోతానా मी एक दिवस मरतो काय, అని ఈ మాట చెప్పగానే जे गोष्ट सगळ्याच्या वेळेस ఆ ఒక అట్లా తను చాలా షాక్ అయిపోయాడు. जे त्याला लई शाक झाला, ఏం చెప్పాలో అర్థం కాలేదు. त्याला काय समजायचं माहित नाही गेलं. ఆ మాట విన్న వ్యక్తి जे गोष्ट ऐकलेला ఆ माणूस, శిష్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. जे शिष्य तिथून निघून गेला. వెళ్ళిపోయిన తర్వాత गेल्याच्या नंतर ఏమైందో ఏమో తెలియదు కానీ काय झालं ते काय ना माहित नाही. 7 రోజులు నేను చచ్చిపోతాను. 7 दिवसात मी मरतो. ఆ 7 రోజుల్లో 7 दिवसात అతను అనుకున్నాడు ఒక విషయం. त्याने एक म्हणला गोष्ट, అతనిలో ఏదో ఒకటి బలంగా అతను తాకింది. जे त्याला काहीतरी लागलं. ఎందుకంటే का तर ఏదైనా జరుగుతుంది, ఇంకా అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యకరం జరుగుతుంది, నీకు డబ్బులు వస్తాయి, ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి చెప్తే సంతోషించేవాడు. जे त्याला एक चांगला तुला पैसे येतात, आस्ती येते, पैसे येते, बंगले येतात, वर म्हणण्यात त्याला నీకు चांगला మరణం వస్తుందంటే तुला मरण येते म्हणता. ఎవరికైనా భయమే. कोणाला बी भीती हा. ఎవరికైనా నువ్వు చచ్చిపోతావు అంటే భయమే కదా. जे कोणी बी तुला मरतोस ना कोणाला काय దేవునికి देव స్తోత్రం सोडत కలుగుగా. नाही. భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? जे कोणाला भेट नाही त्याला कोणी आहे काय? నీకు ఎవరైనా వచ్చి నువ్వు ఈ రోజు చచ్చిపోతా అంటే మీరు భయపడతారా? जे आज तू मरतोस म्हणून कोणी सांगत అవునా? ఈ రోజు చచ్చిపోతా అంటే 2 కేజీ చికెన్ తెచ్చి మంచిగా కాల్చుకొని పొయ్యి మీద जे मी आज मरतो पुढे चांगलं 2 किलो चिकन आणून चुलीवर जाळून खातो म्हणता. ఫుల్గా తినేసి చచ్చిపోతాను मी అనుకుంటున్నాడా? फुल खाऊन मरतो అలాగనే అనుకున్నాడేమో, తెలియదేమో గానీ असं म्हणलं की काय की माहिती నేను नाही का? 7 రోజుల్లో చనిపోతానేమో मी 7 दिवसात ते मरतो का की అతనికి ఒక మనసు వచ్చేసింది. त्याला एक मन आलं. వెంటనే लवकर लवकर ఎవరితో అయితే కోపపడ్డాడో जे त्यानं त्याच्या राग धरला, వారితో సమాధాన పడడం, त्याला कोणी समजलं ఎవరినైతే नाही. కొట్టాడో, कोणापाशी त्याला ఎవరినైతే मारला, తిట్టాడో, कोणी शिवा दिला, ఎక్కడైతే అసహించుకున్నాడో कुठेतरी त्याला किसळ केली, వాళ్ళందరితో సమాధాన పడ్డాడండి. त्याला सगळ्यामध्ये समाधान అతను पडला. ఒక మనసును మార్చుకుంటున్నాడు. त्याच्या मनाला त्यानं बदलला. అని అనుకుంటున్నాడు, त्यानं म्हणला, ఏంటి నాలో ఈ మార్పు, ఇంకా నేను మారాలి అని ఎక్కడెక్కడైతే ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ ఒక్క ప్రాంతంలో నేను అనేకులు అవమానపరిచాను వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించండి, నేను చేసిన తప్పు, నిన్ను తిట్టాను, నిన్ను కొట్టాను, నిన్ను అవమానపరిచానని అనేకుల దగ్గరికి వెళ్ళి చెప్పాడండి. जे त्याला प्रत्येकाच्या गावापाशी जाऊन सांगला, मला मी तुम्हाला शिवा दिलो, तुम्हाला श्राप दिलो, मला माफ ఇలాగా करा. చాలా సార్లు
అతని జీవితంలో ఎవరెవరి దగ్గరికి వెళ్ళి అవమానపరిచాడో, ఎవరెవరినైతే తిట్టాడో, ఎవరెవరినైతే గేలి చేశాడో, ఎవరైతే చాలా అసహించుకున్నాడో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సమాధాన పడ్డాడు. हालेलुया. त्याला ज्या ज्या माणसाला शिवा दिल्या, श्राप दिला, ज्या माणसाला किसळ केले, जे त्याला नको म्हणले, त्या माणसापासून त्याला सगळ्याला जाऊन बोलणं त्याला प्रत्येकाला. ఎప్పుడైతే ఆ రీతిగా అతను మార్పు చెందాడో जेव्हा त्याने बदललं त्या रीतीनं, వెంటనే అతనిలో కోపం పోయింది, जे त्याच्यामधला राग निघून गेला, అసూయ పోయింది, त्याच्यामधले किसळ निघून కక్షలు गेले, పోయినాయి, त्याच्यामधला राग निघून गेला, అపవిత్రమైన ఆలోచనలు పోయినాయి, जे गदळ विचार निघून गेला, అతనిలో ఉన్న చెడుతనం అంతా వెళ్ళిపోయింది, जे त्याच्यामधला गदळपणा पुरा निघून అతనికి गेला, సంతోషం వచ్చింది. त्याला आनंद आला, उल्हास ఇప్పుడు आला. మరణం గురించి ఆలోచన రావట్లే. आता मरणाचा विचार येणार गेला. అనుకున్నాడు అతడు, त्याला म्हणू लागला, ఇంకా 2 రోజుల్లో చనిపోతాను. मी आणि 2 दिवसात मरतो खाली. ఇలాగ అందరి భార్యకు అందరితో సమాధాన పడ్డాడు, इथं प्रत्येकाचं పిల్లలతో సమాధాన పడ్డాడు, एकमेकांसंग समाधान झाला. అక్కడ ఉన్న వారందరితో సమాధాన इथं పడ్డాడు. प्रत्येकासंग समाधान 7వ झाला. రోజు వచ్చింది, एक दिवस आला, శిష్యుడు అక్కడ గురువు దగ్గరికి వెళ్ళాడు. शिष्य गुरुपाशी गेला. అయ్యా ఈ రోజు రాత్రి నేను చనిపోతాను కదా, तेव्हा मी आज मरतो की त्याला इच्छा అందుకే आला. నిన్ను చూసి చచ్చిపోతాను आज मी तुला बघून जायसाठी అని आलो. అతని దగ్గరికి వెళ్ళాడు. तर त्याच्या जवळ गुरुपाशी गेला. వెళ్ళి అతనితో అన్ని విషయాలు చెప్పాడు. जे त्या गुरुला सगळ्या गोष्टी మీరు सांगला, నేను చచ్చిపోతాను అన్నారు, जे आज तू मरतोच म्हणलास నేను की, ఇంటికి వెళ్ళి అందరితో సమాధాన పడ్డానయ్యా, मी सगळ्याच्या घराने 7 दिवसामध्ये समाधान ఎవరైతే झालं. తిట్టానో వారితో సమాధాన పడ్డాను, मी ज्याच्या हातात ఎవరినైతే विश्वास- కొట్టానో వారితో సమాధాన పడ్డాను, मी ज्याला मारलं ఎవరైతే त्याच्यावर समाधान- అసహించుకున్నారో వారి దగ్గర సమాధాన जे मला పడ్డాను. नको म्हणलं मी त्याच्यापाशी ఇలా समाधान ఇవన్నీ केलं. చేశానయ్యా. मी सगळं केलं बा. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. हालेलुया. అవునా అని అతను లెక్కలు పెట్టుకున్నాడు. तर हो काय म्हणला, అతడు మొదటిగా శనివారము, ఆదివారము, शनिवार रविवारी, సోమవారము, మంగళవారము, సోమవారం, బుధవారము, మంగళవారం, గురువారము, గురువారం. ఇలా అన్ని లెక్కలు పెట్టుకొని చెప్తా ఉన్నాడు. असं हे हिसाब करत त्याला सांगू అయ్యో लागला. ఆ రోజుల్లో నేను అందరినీ క్షమించేశాను, मी 7 दिवसाला सगळ्यांना क्षमा केलं, అందరినీ నేను సమాధాన పడ్డాను. मी सगळ्यामध्ये समाधान केलं. 6 days లో నా జీవితంలో చేంజ్ వచ్చిందయ్యా. मी 7 दिवसामध्ये मी चेंज झालो. ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ हे कसं आलं ते मला माहित नाही నాలో पण నేను చచ్చిపోతాను కదా ఈ రోజు, मी आज 7व्या दिवशी मरतो की, కాబట్టి నేను చచ్చిపోక ముందు వీడు పనికి మానోడు చచ్చిపోయిండు, పనికి రానోడు చచ్చిపోయిండు, వీడు తాగి చచ్చిపోయిండు, వీడు ఇట్లా చచ్చిపోయిండు, అట్లా చచ్చిపోయిండు, వీని మోసం చేసి వాని మోసం చేసి చచ్చిపోయిండు అని ఎవరైనా అనొద్దయ్యా. కాబట్టి కొంత నన్ను చూసి జాలి అన్న పడాలి. అందుకో నాకేమో అనిపించింది, నేను చచ్చే ముందు ఎవరు నన్ను తిట్టుకోవద్దు అనుకున్నాను, నాలో మార్పు రావాలి అనుకున్నాను. నిజంగా నేను అందరితో సమాధాన పడ్డానయ్యా అని చెప్పాడు. అయితే हालेलुया. जे त्यानं 7 दिवसामध्ये जगायला ज्यानं शिवा दिला, माफ केला, शिवा दिला, प्रत्येक जणापासून जाऊन 7व्या दिवशी मरतो म्हणून एका गुरुपाशी जाऊन आला. तू అందరు గట్టిగా చప్పట్లు కొడతామా? హల్లెలూయా. हालेलुया. ఇతరులో ఉన్నవాడిని గట్టిగా చప్పట్లు కొడతాం. जे హల్లెలూయా. जोखीमंदाचे जोरात टाळ्या वाजवा. హల్లెలూయా. हालेलुया. కాబట్టి ఆ రీతిగా ఉన్న ఆ ఒక వ్యక్తిని त्या रीतीचा होता ते గురువు माणूस. చెప్పాడు, जे गुरु म्हणला, అవును हो खरंच का, ఈ భూమి మీద ఉన్నంత కాలము हे भूमी रात तितके दिवस మనం అందరితో సమాధానంగా ఉండాలి. आपण सगळ्यांना समाधान నీవు ఆఫ్టర్ ఒక శిశువుడు అలా అనుకున్నప్పుడు जे शिष्याने तसा म्हणल्याच्या మన वेळेला దేవుని పిల్లలు ఎలా ఉండాలి, आपण देवाचे लेकरं దేవుని ఆరాధిస్తున్న వారు ఎలా ఉండాలి, आपण देवासंग आराधना మందిరానికి వెళ్తున్న करतो. వారు ఎలా ఉండాలి, मंदिराला येणारे బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎలా ఉండాలి, बाप्तिस्मा घेतलेले రక్షించబడిన వారు ఎలా जे ఉండాలి. रक्षण घेतले त्याला कसं ఈ రోజు राहावं? నిజంగా నీ మార్పు వస్తుందా? खरंच तुमच्यामध्ये बदल यायले నీ का, శరీరంలో మార్పు వస్తుందా? तुमच्या शरीराला बदल यायले నీ का, తలంపులో మార్పు వస్తుందా? तुमच्या डोक्याला बदल यायले का, చూడండి, కొంతమంది పిల్లల్లో మార్పు రావట్లేదు, त्या लेकरामध्ये बदल येणार భార్యల మార్పు రావట్లే, बायकोमध्ये बदल భర్తల येणार, మార్పు రావట్లే, नवऱ्यामध्ये बदल येणार, మారాలని మనసు రావట్లే, मारायला ప్రార్థన చేయాలని మనసు రావట్లే. प्रार्थना करायचं मन ఇది येणार. ఏంటో ఏమో తెలియదు, రకరకాల పిచ్చి ఆలోచనలతో మనిషి బ్రతుకుతూ ఉన్నాడండి. का ते येड्या गदड्या अलवाटामध्ये आपण राहायला. ఈ రోజు నీవు మారాలి. आज तुम्ही बदला. హల్లెలూయా. हालेलुया. ఫస్ట్ నువ్వు అడగాలి, శరీరంతో మాట్లాడు, आपण फक्त शरीराला फक्त నీ बोला, ఆత్మతో మాట్లాడు. तुमच्या आत्म्याला बोला, ఆయన మాట్లాడు, त्याला बोला, అయ్యా నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తా? मी उद्या मेल्याला कुठं जातो. ఒకసారి అడగండి, నేను एक చచ్చిపోతే बार ఎక్కడికి विचार వెళ్తా? तुमच्या मनाला, నీ మనసుకు తెలుసు, एक बार मनाला विचार, आम्ही నీ उद्या తలంపులకు मेल्याला. తెలుసు, तुमच्या डोसक्याला నీ माहिती, హృదయానికి తెలుసు, तुमच्या हृदयाला ఈ माहिती, రోజు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తా? मी आज मेल्याला कुठं जातो. ఎందుకంటే का तर నీ మనస్సు, నీ హృదయం, నీ తలంపులు మంచిగా ఉంటే నీకు అనిపిస్తుంది, అవును నేను చచ్చిపోతే నిజంగా పరలోకానికే వెళ్తాను. खरंच तुमचं मन, तन, हृदय सर्व चांगलं असेल, तुमचं
मन म्हणते खरंच मी स्वर्गामध्ये जातो లేదు నేను ఇంకా రక్షణ పొందుకోలేదు, आणि मी रक्षण घेतलं ఇంకా नाही. మారు మనసు मी పొందలేదు, आणि बदललं ఇంకా నా పాపాలు నా కంటి ముందు కనిపిస్తా ఉంది, माझे पाप माझ्या नजरेसमोर दिसायले. నేను నడిచిన నా పాపమే కనిపిస్తుంది, मी चलायला पण मला पाप కూర్చున్న పాపమే मी కనిపిస్తుంది, बसायला पण पापात నిలబడ్డ दिसायला. పాపమే मी उभं కనిపిస్తుంది. राहिलं तरी पापात दिसायला. కాబట్టి నా ఇంట్లోకి వెళ్ళిన పాపమే, मी घरी गेलं तर मला पापात నేను दिसायला. బాటిని నడిపిన పాపమే, मी कुठं बी चालले तर पापात అలా दिसायला. కనిపిస్తున్నట్లయితే तसं होत असलं तर నువ్వు तुम्हाला ఇంకా మారాలి. आणि तुम्ही बदला. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हालेलुया. నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు నీలో మార్పు రాకపోతే నువ్వు ఇంకా మారాలని అనుకోవాలి. जे तुम्ही बदलला, तुम्ही काम करायला, तुमच्यामध्ये बदल आला आणि बदला तुम्ही. అప్పుడు గురువు చెప్పాడు, तेव्हा गुरु म्हणला అవును खरं 7 రోజులు అయిపోయింది కదా, हो 7 दिवस झाले की ఈరోజు చచ్చిపోదాం అనుకుంటున్నావేమో, आज तू मेरताच काय म्हणतोस की నీకు సావు లేదన్నా. त्यानं तुला मरण नाही म्हणला. ఏం లేదన్నట్టు చెప్పండి, त्यानं मरण नाही म्हणला. నీకు సావు లేదు, त्यानं तुला मरण नाही म्हणला. నువ్వు మారాలని చెప్పినా, मी तुला बदला म्हणून నీ सांगलो. జీవితం మార్చుకుంటావని చెప్పినా, तुझं मन बदला म्हणून కాబట్టి सांगलो. నువ్వు ఏం చచ్చిపోవు, आज तू मरणार, నువ్వు బ్రతికే ఉంటావు. तू वाचतो. కానీ 7 రోజులు ఇంత మార్పు వస్తుంది అనుకోలే నేను. मी म्हणलं तुला 7 दिवसात एवढं बदलतोस काय దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. हालेलुया. కొన్ని రోజులు పడుతుంది అనుకున్నాను, मी किती दिवस लागतात काय నెలలు పడుతుంది అనుకున్నాను, कोणता महिना एक लागते काय 7 రోజులు ఇంత మార్పు వచ్చిందంటే నువ్వు గ్రేట్ అని చెప్పాడు. గట్టిగా చెప్పడం కొడతాం. హల్లెలూయా, तुला 7 दिवसांनी तू बदलायला तुला హల్లెలూయా. वेळ लागला. కాబట్టి దేవుడి ఆలయంలో ఉన్న మనం అందరము కూడా आपण देवाच्या मंदिरात आहोत. आपण అందరూ చెప్తామా, మన పక్క వారితో చెప్తాం, మారుదాం. आपण प्रत्येकाला बाजूच्या మార్పు చెందుదాం. आपण बदलता. हालेलुया. हालेलुया. హల్లెలూయా. గట్టిగా आपण చెప్పండి, बदलता. కళ్ళు పెట్టి చెప్పండి. आपण डोळे लावून बदलू. హల్లెలూయా. हालेलुया. ఆ చెయ్యిరా బాబు, ఈ చెయ్యి ఇస్తారేంటి? ఆ हालेलुया. చెయ్యి చెప్పు, మారాలి. హల్లెలూయా. हालेलुया. ఏం చెప్పు, ఏం చేయాలి చెప్పు, మారాలి. హల్లెలూయా. आपण बदलता. ఏంట్రా బాబు, నువ్వు కూడా మారాలి. आपण बदलता सर्वजण. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. हालेलुया. అంటే చెప్పడం కాదు, మనం చెయ్యాలి. हे सांगणं नाही, आपण करूता. దేవుడు అంటున్నాడు, నీకు విజయము చూడాలంటే నువ్వు తప్పకుండా మార్పు చెందాలి అంటున్నాడు. देव मला तुला जितायचं होता, बरोबर तुमच्या जीवनात बदलतो. తన జీవితంలో సంసన్ ఏదో చేయాలనుకున్నాడు. त्या जीवनामध्ये सामसा मी तरी काहीतरी करतो म्हणला आता. ప్రపంచంలో ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఎవరికి బలం లేనంత బలం ఇచ్చాడండి. जे या दुनियामध्ये ह्या लोकांमध्ये त्याला बल ताकद ఒక नव्हती, ताकद సింహాన్ని होती. ఒక నోరు రెండుగా చీల్చే శక్తిని ఇచ్చాడు అతనికి. जे त्या भागाला त्याने सिंहाला चावला काढला, లేకపోతే ఒక గాడిద దవడతో 1000 మందిని చంపే శక్తిని ఇచ్చాడు అతనికి. हालेलुया. जे गाढवाच्या याला मुंडक्याला टाकता, याला शेला शिगाला तो त्याला అంత जिंकला. శక్తి, అంత బలము, అంత ఉన్న వ్యక్తి ఆఫ్టర్ ఆల్ చిన్న పాపానికి లోబడ్డాడండి. जे तेवढ्या शक्तीचा ताकद वाला आपला थोड्या छोट्या पापाला त्याला बोलला. లేడీస్, जे लेडी స్త్రీకి एका बायको, పేరు డెలిలియా, एक तिचं नाव एलिया. ఆమెకి లోబడ్డాడు. तिला मानला, ఆమెతో పాపం చేశాడు. तिच्यासंग पाप केला, ఆమె అతన్ని మోసం చేసింది. तिनं त्याला धोका అతని दिली. ఎంటికల్లో ఉన్న బలాన్ని అంతా కూడా ఆ ఒక కట్ చేసేసింది. जे तिचे केस तिच्या डोसक्याला त्याला कट అతని केली. ఎంటికల్లో ఉన్న బలం అంతా పోయింది. जे त्याच्या केसावरली ताकद सगळं हालेलुया. गेली. हालेलुया. హల్లెలూయా. हालेलुया. చూడండి, ఎంత బలం ఇచ్చిన దేవుడు किती ताकद होता ते माणूस, మర్చిపోయాడండి. त्याला विसरला. దేవునికి సన్నిధిలో देवाच्या ఒకసారి ఆలోచన చేద్దాం. देवाच्या मनात దేవుడు विचार మనకు करा. ఎన్నో ఇస్తాడు. देव आपल्याला किती देते. హల్లెలూయా. हालेलुया. అవన్నీ కూడా నిలిచి ఉండాలంటే हे सगळं आपल्यामध्ये బైబిల్ राहावं. గ్రంథంలో ఏషియా గ్రంథం 40-31 వచనం మనం చూసినట్లయితే, ఏషియా గ్రంథం 40-31 వచనం. అందరూ కూడా బైబిల్ తీసి ఈ మాట చదువుదాం. ఏషియా గ్రంథం 40-31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. जे यहोवाकडे बघल्यानं त्याला चांगले ताकद त्याने घेतात. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. आम्ही जे पक्षी राजासारखं त्यांना वरी వారు उडतात, అలయక పరిగెత్తుదురు. जे तसं त्यांना बळवतात. సొమ్మసిల్లగా నడిచిపోదురు. हालेलुया. ఈ రోజు దేవుని సన్నిధిలో ఉన్నాం మనం. जे आपण सर देवाच्या मंदिरात మీకందరికీ आपण పక్షి రాజు అంటే తెలుసా అండి? जे पक्षी राजू माहित आहे की सगळ्याला, అన్ని పక్షుల కంటే ज्या सगळ्या पक्षामध्ये చాలా హైట్
హైట్ గా వెళ్ళి ఎగిరే పక్షి గద్ద. जे चांगला मोठा पक्षी దాని होता, పేరు చెప్పండి. బైబిల్ చెప్తుంది పక్షి రాజు. जे त्याचं नाव पक्षी राज आहे. పక్షిలోని గొప్ప రాజు ఎవరంటే ఈ యొక్క గద్ద అన్నమాట. जे पक्षी मध्ये एक मोठा राजू म्हणतात काय? ఎంతమంది గద్దను చూశారు ఇక్కడ? किती माणसाला पाण्यामध्ये राहिला का गं? చూశారు? ఎంతమంది చూడలేదు? हालेलुया. हा. ఎంతమంది చూశారు? हारला किती जण बघ. हा. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हालेलुया. కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. हारला किती जणांना बघल्या? ఆ పక్షి రాజు जे हार తన జీవితంలో ముసలితనం అయిపోయిన తర్వాత, जे तिच्या जीवनामध्ये मतदान पण झाल्याच्या बाद, ఆ తన యొక్క వయసు అయిపోతుందనే సమయంలో जे तिचं वय संपाच्या అది सामोर ఏం చేస్తుందంటే तिनं काय करते అది म्हणा, పైకి ఎక్కుతుంది. तिनं वरी ఎదురు चढते. పెద్ద కొండ చూసుకుంటది. इथं कुठेतरी मोठं त्याला माळ అక్కడికి पडते. వెళ్ళి तिथं जाऊ తన గోర్లతో तिच्या नखाला చెప్పండి ఒక్కొక్క ఈకను పీకేస్తా ఉంటది. एक यायला तिनं त्या याला नखाला పీకేసి मारते. మొత్తం ఈకలన్నీ పీకిన తర్వాత जे तिच्यामध्ये सगळ्या जाळ्या ఆ काढून గోర్లన్నీ కూడా కట్ చేసుకుంటది. जे तिचे नख सगळे కట్ काढते. చేసుకున్న తర్వాత नख काढल्याच्या बाद అలాగనే వెయిటింగ్ చేస్తది. तेव्हा वेटिंग करते. వెయిట్ చేసి ఆ తర్వాత తన జీవితంలో మార్పు వచ్చిన తర్వాత ఎంటికి అనగా ఈకలన్నీ పెరిగిన తర్వాత అది బయటికి వస్తది. అది పైకి ఎగురుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. जेव्हा हात तिने नखाला నీ वाढवते. జీవితంలో కూడా మార్పు రావాలంటే నువ్వు దేవుడి సన్నిధిలో వెయిట్ చేయాలి. जे तुमच्या जीवनात बदलल्यामुळे देवाच्या मध्ये तुम्ही वेट करा. ఉపవాసం ప్రార్థన చేయాలి. उपवास प्रार्थना మార్పు करा. చెందాలి. तुम्ही बदला. దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకోవాలి. तुमच्या देवाला हृदयामध्ये దేవుడు बदला. నీకు ఏదైనా సహాయం చేయాలంటే దేవుని అడగాలి. देव तुम्हाला काय सहाय करते వెయిటింగ్ లో बघा. ఉండాలి. जे तुम्ही ఆయన झाडता. ఇచ్చేంత వరకు పొందుకునేంత వరకు ఆయన పాదాలు విడిచిపెట్టకుండా ఆయన అడుగుతూనే ఉండాలి. గట్టిగా చప్పలు కొడదాం. हालेलुया. जे त्यांना देऊ जेवण तुमचे पाय त्याचे सोडू नका. तुम्ही కాబట్టి मागत దేవుడు राहा. అలాగ మనం అడుగుతుండే వారిగా ఉండాలి. जे तुम्ही मागत राहा देवाला मागत ఈ राहा. రోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మన మందిరం అలాంటి మనసు లేకపోతే నువ్వు విజయాన్ని గెలుపును చూడలేవు. जे आज आपलं तसं मन असलं आपल्या जीवनामध्ये आपली इच्छा కాబట్టి बघा. మనకు అందరికీ తెలుసా చీతాకొక చిలుక తెలుసా? जे एक मुंगीला అది ఒకప్పుడు ఎలా ఉందని పేరు చెప్పండి. जेव्हा ते मुंगी దొంగలి పురుగు. जे ते चोर చెప్పండి ఏ పురుగు అది? जे बोलतात चोर దొంగలి పురుగు అండి. जे पाकोळे ఎవరైనా దాని గొంగలి పురుగు తీసుకొచ్చి మీ చేతిలో పెడిన దాన్ని ముద్దు పెడతారు. ఎంతమంది పెడతారు? जे पाकोळीला तुमच्या हातात घालून पाकोळीचा मुका कोण घेते का? కిస్ కిస్ అంటే తెలుసా? जे किस ముద్దు ఎవరు పెడతారు? జీ. గొంగలి పురుగు తీసుకొచ్చి దాన్ని ముద్దు పెట్టే వాళ్ళు ఉన్నారా? जे आपण पाकोळीला घेतो त्याचा मुका आपण घेता काय? ఎవరు లేరా మీరు? कोणी नाही काय? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. हालेलुया. అలాంటి ఒక గొంగలి పురుగు ఒక జీవిత మార్పు చెందడానికి जे एक पाकोळीसारखं जीवनामध्ये त्याला बदलावचं म्हणतात. 40 రోజులు వేస్టింగ్ చేస్తారంట. ఎన్ని రోజులు చెప్పండి? जे तिला 40 दिवस वेटिंग करते. हालेलुया. हालेलुया. అది ఒక దగ్గరికి వెళ్ళి అలాగనే కూర్చుంటదంట. एका जागेत तसंच जाऊन భోజనం बसते. చేయకుండా जेवण करतात. ఏమి తినకుండా ఏ खाण्याची- అలాగనే ఉంటదంట. तसंच ते माळात बसते. చూడండి తనకి అంతా కూడా తన శరీరం అంతా కూడా ఒక చిన్న చిన్న ఒక ముళ్ళతో ఉంటది. जे तिच्या शरीराला पुढे छोटे छोटे దాని పేరు గొంగలి పురుగు. त्याचं नाव जो గొంగలి పురుగు చూసిన వాళ్ళు ఉన్నారమ్మా? आपण ते हे बघले काय హల్లెలూయా. पाकोळे. చూడలేదా? हालेलुया. చూస్తే గట్టికి చేతులు లేపండి. हालेलुया. हालेलुया. కొంతమంది నవీన చూడలే, గొంగలి పురుగు చూడలే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. కొంతమంది చూడలేదంట నిజంగా. जे कोणते माणसं बघले नाहीत म्हणा. చూడండి ఆ గొంగలి పులుగు తన ఒక స్వభావం తన యొక్క శరీరం ఎవ్వరు ముట్టుకోవాలని భయపడతారు. जे ते आपला किडा बघत आपण पाकोळी बघत అది त्याचा स्वभाव बघतो. వర్షకాలంలో మనము చాలా చూస్తూ ఉంటాం. आपण ते पाणी पडल्या निघणार काय केले దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. हालेलुया. అది ఒక దగ్గర ఉండి 40 రోజులు అలా వెయిట్ చేసి ఆ గొంగలిగా ఉన్న పురుగులో ఉన్న మాంసం అంతా వెళ్ళి చిన్న ఒక చిలుక ఆ ఒక రెక్కలు కలిగిన ఒక చిలుకగా బయటకు వస్తది. అది మంచిగా ఎండాకాలంలో ఎగురుతా ఉంటది. గట్టిగా చెప్పలేదు. హల్లెలూయా. हालेलुया. जेव्हा मग त्याला राहून पाकोळी उन्हामध्ये राहते, जेव्हा पावसामध्ये त्यांना किड्यामध्ये आपल्या चावल्यात येतात. చీత ఇప్పుడు గొంగలి పురుగుగా ఉన్న ఆ చీత ఒక చిలుక ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? దాని పేరు మారిపోయింది. हालेलुया. తన రూపం మారిపోయింది. जे त्याचं नाव తన बदललं, జీవితం మారిపోయింది. त्याचं जीवन बदललं. గొంగల పురుగుగా ఉన్నది जेव्हा ते पाकोळीसारखं
దాని పేరు చీతాకొక చిలక. हालेलुया. त्याचं नाव चांगली झाले. హల్లెలూయా. हालेलुया. దానికి అప్పుడు రెక్కలు లేవు, ఇప్పుడు రెక్కలు వచ్చినాయి. जेव्हा त्याला पक्का नव्हते उडाला आता पक्का అదొకటి आला. నల్లగా ఉండే तेव्हा काळी होती. ఇప్పుడు ఎర్రగా మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చీతాకొక చిలకలో ఎన్ని మార్పులు వచ్చాయి. जे एका छोट्या मुलाला त्याला किती बदल आला. ఈ రోజు నీ జీవితము కూడా అలాగనే దేవుని సన్నిధిలో మార్పు చెందాలి. त्यातून देवाच्या मनात आपण बी बदलत నువ్వు आहात. విజయాన్ని పొందుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కాబట్టి గొంగల పురుగుగా ఉన్నావేమో, जे तुम्ही काय पाकळीसर खाव की काय ఇంకా నీ జీవితంలో ముండ్లుగానే ఉందేమో, तुमच्या जीवनामध्ये अनेक खळी నీ खेळ హృదయం आहेत. ముండ్లుగా ఉన్నదేమో, जे तुमच्या हृदयामध्ये నీ काटे మనస్సు आहेत. ముండ్లుగా ఉన్నదేమో, నీ తలపులు ముండ్లుగా ఉన్నదేమో, నువ్వు ఏది పని చేసినా సక్సెస్ అవ్వట్లేదేమో. जे कोणतं काम केलं ఈ सक्सेस రోజు దేవుడు అంటున్నాడు, సక్సెస్ కావాలంటే, काय तुम्हाला सक्सेस पाहिजे మార్పు म्हणता? రావాలంటే, तुम्हाला बदल यावा చెప్పండి, म्हणता. జీవితంలో మార్పు రావాలంటే जे तुमच्या जीवनात बदलाव म्हणता. దేవునితో ఉండే అనుభవం రావాలి. हालेलुया. అందరూ చెప్పండి, దేవునితో ఉండే అనుభవం. आपल्या देवामध्ये राहून अनुभव దేవునితో होता. ఉండే అనుభవం. పక్క వార్త చెప్పండి, దేవునితో ఉంటే आपल्या देवामध्ये राहून अनुभव విజయం నీదే. आपलं అందరూ ఇలా जीवन చెప్పండి, దేవునితో నువ్వు ఉంటే आपण देवासंग राहिले ना గెలుపు నీదే. जे तुमचं అందరూ చెప్పండి, గెలుపు నీదే. जितका तुम्ही మీరు చెప్పాలి, గెలుపు నాదే అన్నట్టు. माझं भिंत माझी అందరూ గట్టి చెప్పండి, సౌండ్ సరిపోతుంది. వినలేదా? గట్టిగా చెప్పండి. हालेलुया. 1 2 3 అంటారు. మీరు అందరూ ఆలోచన చేయండి. 1 2 3. యేసయ్యలో ఉంటే చెప్పండి, యేసయ్యలో ఉంటే విజయము నాదే. దేవుని సన్నిధిలో చూడండి, ఒక చీతాకొక చిలుక జీవితంలో ఎంత మార్పు వచ్చింది మీరు ఆలోచన చేయాలి. छोट्या मुलीमध्ये किती देवाने जीवन तिचा बदल ఒకప్పుడు దాని ఆ పురుగును చూస్తే మనం అందరం ఇప్పుడు తీసుకొచ్చి చూపించాననుకోండి, మీరందరూ అసహించుకుంటారు. एक एक किडीला तुम्हाला काय करता किडीची तुम्ही किसळ करता. ఎవ్వరు కూడా దాన్ని ముట్టుకోరు. कोणी बी आपण शिवणार त्या किड्याला ఒకవేళ చీతాకొక చిలుక మీ శరీరంలో పడ్డదనుకో, एक ते तुमच्या शरीरावर किडा पडले ना మీ శరీరం అంతా దద్దులుగా మారిపోతుంది. जे आपल्या शरीरावर पुरे आपला थोडं అంత पुढे ఘోరమైనది అది. जे आपला किडा सगळं आपल्या హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో చెప్తాను, आज देव तुम्हाला तेच నువ్వు म्हणणार. ఎంత ఘోరమైన పాపి ఉండవచ్చు, जे तुम्ही किती घोर पापी असल्या చెడుతనం ఉండవచ్చు, जे तुम्हाला చెడు మనస్సు ఉండవచ్చు, गदळ मनस्సు, చెడు ఆలోచన ఉండవచ్చు, गदळ विचार, చెడుతో నీ హృదయం నిండిపోవచ్చు. जे गदळांचं हृदय भरला ఈ రోజు असं దేవుని సన్నిధిలో అడుగుదాం. आज देवाच्या मंदिरात विचारा. అందరూ కూడా లేచి నిలబడి, सगळेजण उठून उभं राहा. నీకు విజయం రావాలి. आज तुम्ही जिंता నువ్వు అన్ని म्हणता. విషయంలో గెలవాలి. आज तुम्ही जिंता అన్ని म्हणता. విషయంలో నువ్వు ఓడిపోవద్దు. सगळ्याच्यामध्ये हरू नका. ఉద్యోగం చేసినా, काम केलेलं ఎక్కడైతే ఉద్యోగం చేసినా कुठं काही काम అక్కడ केलेलं గెలవాలి నువ్వు. तुम्ही जिंता. ఎక్కడైనా చదువుకున్నా कुठं शिकत అక్కడ असा గెలవాలి నీవు. कुठं जिंता तुम्ही. కాబట్టి ప్రభా, प्रभू నేను చేసిన ఉద్యోగం, मी केलेल्या నా कामाला పిల్లలు, हो लेकरं ఓ నాకు సంతానము, हो माझी ఓ सत्ता సంఘము, माझं सगळं అయ్యా నేను ఎక్కడ ఓడిపోకూడదయ్యా. मी कुठं बी हरू అన్ని नये. విషయాలు అభివృద్ధి मी చెందాలి. सगळ्याच्यामध्ये నాకు भरतो. మనసు దయచేయండి అయ్యా. నాకు म्हणते देवा నాకు మనసు దయచేయండి అయ్యా. म्हणते देवा నాకు మనసు దయచేయండి. म्हणते देवा నేను ఏ ఉద్యోగం చేసినా मीच काम అందులో केलं కరెక్ట్ గా చేయలేకపోతున్నా. मी करेक्ट केलेलं అయ్యా నేను ఎక్కడ ఉన్నా సరే मी कुठं बी असू. పరిశుద్ధంగా ఉండలేకపోతున్నా, मी పరిశుద్ధ పవిత్రంగా ఉండలేకపోతున్నా, భయం లేకుండా ఉంటున్నానయ్యా, భక్తి లేకుండా ఉంటున్నానయ్యా, పాపములో ఉంటున్నానయ్యా, శరీర సంబంధంలో ఉంటున్నానయ్యా. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం దేవుని సన్నిధిలో ప్రతి వారం. ఆయన ఈరోజు నాతో మాతో మనందరితో మాట్లాడిన వాక్కు ద్వారా ఒక విజయము నీకు నాకు రావాలంటే నీ యొక్క ఫ్యామిలీలో, నీ యొక్క పరిస్థితిలో, నీకుంటున్న సిచ్యువేషన్లో ప్రతిదీ అయ్యా నువ్వు మాట్లాడిన ఏసే నీ మాట ద్వారా విజయం ఉంది. అయ్యా నీ మాట ద్వారా, అయ్యా మేము విన్న వాక్కు ద్వారా అయ్యా మాలో ఎన్నో
కోల్పోయినవి ఉన్నాయని నీవు తెలియజేసినావు నీ వాక్కు ద్వారా తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు ఏదైతే కోల్పోయినామో, ఏదైతే మాలో విక్టరీ లేదో, ఏదైతే విజయం లేదో, ఏదైతే మేము పోగొట్టుకున్నామో, ఈరోజు మేము అవన్నీ పొందుకునేలాగా మా ఒక ప్రార్థన భక్తి విషయంలో అయ్యా మేము జీవించే జీవితము ఈ యొక్క ప్రభా తండ్రి నీ యొక్క సన్నిధిలో మేము అన్నిటిని విడిచిపెట్టి సమస్తాన్ని విడిచి నిన్ను వెతికే బిడలుగా అయ్యా నా తండ్రి నేను వెతికే బిడగా ఉండుటకు కృప దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను యేసయ్యా. సర్వశక్తివంతుడా అయ్యా దేవానికి వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు యేసయ్యా. నీ యొక్క కృప దయచేయండి, ప్రతి బిడ్డకు దయచేయండి. గొంగలి పురుగు వంటి స్వభావము లో నుండి సీతాకొక చిలక అనుభవంలోకి నీవు రావాలి. ఈ యొక్క అనుభూతిలో నీవు వచ్చినప్పుడు అయ్యా పాత రోత జీవితము అయ్యా ఇంకా స్వస్తి చెప్పేసి దేవా నూతన జీవితము ప్రారంభించే బిడగా ఉండాలి యేసయ్యా. అయ్యా 40 దినములు దాని జీవితము అసహ్యకరమైన జీవితములు అయ్యా కొద్ది దినాలు దానిలో మార్పు దినదినము మార్పు చెంది అది చక్కగా సీతకు ఒక చిలకవలే మారింది. నీ యొక్క జీవితంలో దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నావు, ఆయనని వేడుకుంటున్నావు, విశ్వాసముతో ఆయనను స్తుతిస్తున్నావు. కల్లో నీలో మార్పు లేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీలో మార్పు లేదు.